మరి కొలస్సీ పత్రికను ధ్యానించడం మనం ప్రారంభించాం. 2 అధ్యాయాలు విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. ఈరోజు 3వ అధ్యాయాన్ని మనం ధ్యానించబోతున్నాం. మొదటి 2 అధ్యాయాలు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతున్నాయి. సిద్ధాంతపరమైన విషయాలను గురించి అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి కొన్ని తెలియవలసిన విషయాలని తెలియజేస్తూ వచ్చాడు. ప్రాముఖ్యంగా అసలు యేసు ఎవరు, యేసులో మన జీవితం ఎలాంటిది అని, క్రీస్తు యొక్క గొప్పతనాన్ని గురించి, క్రీస్తులో మనకున్న గొప్ప భాగ్యాన్ని గురించి, లేదా క్రైస్తవులముగా దేనికి ప్రాముఖ్యతనివ్వాలి, దేనికి ప్రాముఖ్యత ఇవ్వకూడదు అనే విషయాలు మొదటి 2 అధ్యాయాల్లో మనం ధ్యానించాం. క్రైస్తవులకున్న గొప్పతనం ఏంటంటే వాళ్ళు ప్రకటిస్తారు, సత్యాన్ని ప్రకటిస్తారు, సత్యంను నిరూపించడానికి అవసరమైతే తర్కం కూడా చేయగలరు, వాదించగలరు, కానీ సత్యాన్ని ఆచరించలేరు. అదొకటే పెద్ద సమస్య. సత్యం మనకు తెలుసు, సత్యాన్ని ప్రకటిస్తాం, సత్యాన్ని స్థాపించడానికి తర్కం చేస్తాం, కానీ సత్యాన్ని అనుసరించకపోవడమే మనం చేసే పెద్ద తప్పు. ఈ 3-4 అధ్యాయాలు మనం తెలుసుకున్న దాన్ని బట్టి ఆగిపోకుండా ఆచరణలో కూడా ఆ గొప్పతనాన్ని చూపించాలన్నదే పౌలు గారి ఉద్దేశం. క్రైస్తవ జీవితం ఉట్టి బోధతోనే ఆగిపోకూడదు, అది జీవించి చూపించాలి అని పౌలు చెప్పే సందేశాలే ఈ 3-4 అధ్యాయాలు. మొదటి భాగంలో మనం చూస్తున్నాం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అంటే అర్థం ఏంటి? లేపబడాలి అంటే ముందు మనం ఏమై ఉన్నాం? చచ్చిన వారమై ఉన్నాం. ఆల్రెడీ పాపం విషయంలో చచ్చిన వారమై ఉండగా క్రీస్తు వచ్చి ఆయన యందు మన విశ్వాసం ఉంచడం ద్వారా మనల్ని తిరిగి జన్మింపజేసి సజీవుల లెక్కలోనికి మనల్ని అందరినీ తీసుకున్నాడు. క్రీస్తులో మనమందరము తిరిగి జన్మించిన వారము. అయితే తిరిగి జన్మించిన మనము పాపము విషయంలో మాత్రం చచ్చిపోయిన వారమై ఉండాలి. అవి మళ్ళా బతకొద్దు. పాపపు జీవితాన్ని సమాధి చేసి క్రొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాం. కానీ ఈ ప్రారంభించబడిన క్రొత్త జీవితంలో కూడా ఏం జరుగుతుందంటే పాతి పెట్టినవి కూడా మళ్ళీ మొలకలు వస్తుంటాయి. అర్థమవుతుంది అనుకుంటున్నాను. పాత జీవితాన్ని సమాధి చేశాం, కానీ క్రీస్తుతో పాటు మళ్ళీ పునరుత్థాన శరీరంతో లేవాలి మనం. ఆ పాత శరీరం ఉండొద్దు ఇక మనకి, అంటే పాత స్వభావం ఉండకూడదు. క్రొత్త స్వభావముతో మన జీవితాన్ని ప్రారంభించాలి. కానీ అనుకోకుండానే మన లోపల నుండి ప్రాచీన స్వభావాలు పనిచేస్తుంటాయి. అయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్పేది ఏంటంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వాళ్ళైతే, క్రీస్తుతో కూడా సమాధి చేయబడి, క్రీస్తుతో కూడా చనిపోయి, క్రీస్తుతో కూడా తిరిగి లేపబడినట్లయితే అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు చనిపోయినప్పుడు ఆయన లోకములో ఉన్న పాపపు శాపములన్నిటిని ఆయన భుజాల మీద వేసుకొని సమాధి చేసేసాడు. మళ్ళీ ఆయన పునరుత్థానం చెందినప్పుడు అవే పాపాలు శాపాలను ఆయన భుజాల మీదనే ఉన్నాయా? వాటన్నిటిని తీసుకెళ్ళి సెటిల్మెంట్ చేసేసాడు. వాటిని చేసిన తర్వాత మరలా అవే పాపాలు శాపాలు మీద వేసుకొని నడవట్లేదు ఆయన. అయిపోయింది, వాటి పరిష్కారం చేసేసాడు. కాబట్టి విశ్వాసులమైన మనము క్రీస్తుతో కూడా ఒకవేళ లేపబడిన వారమైతే ఖచ్చితంగా మనం చేయాల్సిన పనులు ఏంటంటే, మీరు పైనున్న వాటినే వెదకుడి. ఇది బహుశా ఇక్కడున్న సేవకులందరూ ప్రసంగం ఏదో ఒక మూలన చేసే ఉంటారు. ఈ వచనము చాలా సుపరిచితమైనదే. భూ సంబంధమైన వాటిని చూడక ఏం చూడాలట? పైనున్న వాటినే చూడండి, పైనున్న వాటినే చూడండి. పైన ఎన్నిసార్లు చూస్తారండి మీరు రోజుకి? తల ఎప్పుడైనా పైకి వెళ్తుందా? మరి ఇక్కడ పల్లెటూర్లు అన్నా పర్వాలేదు, అప్పుడప్పుడు తల పైకి ఎత్తుతారు, కానీ హైదరాబాద్లోనైతే అవకాశమే లేదు. ఎప్పుడైనా మేడ మీదకి వెళ్ళినప్పుడు ఏదో మబ్బులు పడుతున్నాయా, వర్షం పడుతుందా అని పైన ఫ్లోర్కి వెళ్ళినప్పుడు తప్ప బయటికి వెళ్ళి సూర్యుని చూడడమే తక్కువ. అట్లాంటిది ఆకాశం వైపు చూడడం అనేది అంత ఈజీగా జరగదు పట్టణాలలో. చూసి అంత తీరిక కూడా ఎవరికి లేదు. పొద్దున్న లేస్తే హడావిడి, రాత్రి పడుకునేదాకా హడావిడి. పైన నక్షత్రాలు ఉన్నాయా, మబ్బు కప్పిందా, అవన్నీ అవసరం లేదు. ఇక ఇంట్లో నుండి బయటికి వెళ్ళామా, ఇంట్లోకి వచ్చామా, జీవితం అంతా హడావిడి
నడిచిపోతుంది. పైన చూసే తీరిక ఈరోజు ఎవరికి లేదు. ఈవెన్ అదే పరిస్థితి ఈరోజు పల్లెటూళ్ళలో కూడా వచ్చేసింది. అందరూ భూ సంబంధమైన పనులలో నిమగ్నం అయిపోయి ఉన్నారు. శరీర రీతిగా చూస్తే కూడా అలాగే జరుగుతుంది, ఆత్మ సంబంధంగా చూసినా కూడా అలాగే జరుగుతుంది. మనందరికీ తెలుసు, ఎప్పుడు కిందికే చూసే ఒక జంతువు ఉంటుంది, ఒకే ఒకసారి జీవితంలో పైకి చూస్తుందట. అది ఎప్పుడు చూస్తుంది పైకి? దాన్ని బట్టి కాలు చేతులు కట్టేసి సైకిల్ కోసం రిక్షాలో వేసేసినాక ఓహో ఆకాశం ఇంత అద్భుతంగా ఉంటుందా, నాకు ఇంకొక ఛాన్స్ ఇస్తే ఈ ఆకాశంలో కూడా ఆస్వాదిస్తానంటే ఇంకా ఛాన్స్ లేదు, అయిపోయింది. తీరా చచ్చిపోయే ముందు ఆకాశాన్ని చూస్తారు చాలామంది. ఇక దేవుడే దిక్కు. ఎప్పుడు గుర్తొస్తాడు దేవుడు? జీవితం అంతా పందిలాగా బ్రతికి సచ్చే ముందు ఒక రకమైన పశ్చాత్తాపం వస్తుంది, బతుకుంటే ఆకాశం వైపు చూస్తాను. దేవుడు భూమి మీద ఉన్నప్పుడే మనకు చెప్పాడు, ఆకాశమందున్న దేవునికి మనము ప్రార్థన చేయాలి, ఆకాశమందున్న దేవుని స్తుతించాలి, పైనున్న వాటినే వెతకండి 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 అని బైబిల్లో ఎన్నిసార్లు దేవుడు చెప్పినా మనిషి ఎప్పుడు భూ సంబంధమైన వాటినే వెతుకుతూ ఉంటాడు. మనకు తెలుసు ఈ భూమి మీద ఉన్నదంతయు కూడా అశాశ్వతమైనది. ఏదైనా తీసుకోండి, భూమి మీద ఉన్నాయన్నీ ఇవి టెంపరరీ. కానీ విచిత్రం ఏంటో విషయం, 99.9% మనందరి మనసులు ఎక్కడ ఉంటాయి? ఇక్కడున్న వాటి గురించి ఆలోచిస్తాం. నిత్యత్వాన్ని గురించి ఆలోచిస్తే మైండ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ శరీరం, ప్రాణాత్మ, శరీరము అన్నీ ఇంపార్టెంటే, కానీ ప్రత్యేకంగా నీ లైఫ్ని డిసైడ్ చేసేది మైండ్. నీ భవిష్యత్తు ఎలా ఉండాలో నిర్ధారణ చేసేది ఏంటి? మైండ్. నువ్వు తీసుకునే నిర్ణయాలు, నువ్వు తీసుకునే ఆలోచనలు, నీ చాయిసెస్ ఏవైతున్నాయో, ఇది ఎస్ అని ఏదైతే అనుకుంటావో దాన్ని బట్టి నీ ఆత్మ నడిపింపు జరుగుతుంది. సో ఈ మైండ్ అన్నది ఎప్పుడు దేని మీద ఉండాలి? పైనున్న వాటి మీదనే ఉండండి. వాటినే వెతకండి, వాటినే వెతకండి, పైనున్న వాటినే వెతకండి అంటే అర్థం ఏంటి? పైనున్న బంగారు వీధులను వెతకాలా, అక్కడున్న రత్నాలను వెతకాలా, అక్కడున్న మన కొరకు దేవుడు నిర్మాణం చేస్తున్న భవనాలను వెతకాలా, కోటాను కోట్ల దూతల ఆ మహిమను, పరలోకంలో ఆ మహిమను వెతకాలా? దేని వెతకాలి మనం? పరలోకం అనగానే మనకు గుర్తు రావాల్సిందేంటి? అక్కడ క్రీస్తు తండ్రి కుడి పార్శ్వమందు ఆశీనుడై ఉన్నాడు. అంటే పైనున్న వాటినే వెతకండి అంటే ఎవరిని వెతకాలి ఇప్పుడు మనం? ఒక విధంగా ఆలోచించినట్లయితే అంత అద్భుతమైన పరలోక పట్టణములో ఒకవేళ యేసు లేకుండా మనని దేవుడు తీసుకెళ్ళాడు అనుకోండి, అక్కడ ఏం ప్రయోజనం? కొంతమందికి ఆ జాలే అనుకుంటారు, యేసు లేకపోతే ఏం భయ, సుఖ సౌఖ్యాలు ఉంటే చాలు. యేసు లేకపోయినా పర్వాలేదు, ఆ బంగారు వీధుల్లో తిరుగుతాను హ్యాపీగా, రోగాలు ఉండవు, కన్నీరు ఉండదు, బాధ ఉండదు, వేదన ఉండదు, అన్ని సుఖవంతమైన జీవితాన్ని ఇస్తాడు, నాకు యేసు లేకపోయినా నడుస్తుంది అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. దయచేసి గమనించండి, అంత అద్భుతమైన పరలోక పట్టణములో యేసు లేకపోతే కూడా లోటు అలాగే ఉండిపోతుంది. అయితే చాలామంది భూమి మీద అదే అనుకుంటున్నారు, యేసే లేకపోయినా పర్వాలేదు కానీ సుఖం ఉంటే చాలా. అసలు యేసే అవసరమైందే దేనికోసం? మాకు బాధలు తీరిపోయి సుఖాన్ని అనుభవించాలి, అంత చాలు మాకు. అంతేగాని వ్యక్తిగతంగా యేసుని కావాలి అని కోరుకునే వాళ్ళు చాలా అరుదు. నాకు ఏదున్నా లేకపోయినా యేసే కావాలి, కష్టాలున్నా సుఖాలున్నా ఏదున్నా పర్వాలేదు, యేసు ఉంటే నాకు చాలని పాటల్లో పాడుకుంటాం. నీ ఉంటే నాకు చాలు. అబ్బా, ఎంత ఉజ్జీవంగా పాడతారో సంఘాలలో ఆ పాట, చాలా అద్భుతంగా ఉంటుంది పాట. కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి నువ్వు లేకపోయినా పర్వాలేదు కానీ నా సమస్య తీరితే చాలు. నువ్వు ఉన్నదే నా సమస్య తీర్చడానికి, అంతకుమించి నీతో పని లేదు నాకు. సమస్య వచ్చినప్పుడే దేవుడా, సమస్యలు తీరిపోయిన తర్వాత ఎవ్వరూ దేవుని గుర్తు చేసుకోరు. ఇది మనుషులందరి పరిస్థితి అలాగే అయిపోయింది. అందుకొరకే కదా ఈరోజు అమెరికాలో దేవుణ్ణి పట్టించుకోవట్లేరు అంటే కారణం ఏంటి చెప్పండి? ఏ బాధ లేదు వాళ్ళకి. ఈరోజు బాధలు ఉన్నాయన్నందుకన్నా కొంతమంది అయినా దేవుణ్ణి యా దేవుడా అని ఆయన మొరపెట్టే పరిస్థితిలో ఉన్నారు. అయితే ఆ బాధలు తీరిపోయిన తర్వాత అదే దేవుడు గుర్తుంటున్నాడు వారికి అంటే లేదు. ఎందుకు? వారు వెతికేటిది ఏంటంటే సుఖాన్నే వెతుకుతున్నారు, దేవుణ్ణి వెతకట్లేదు. క్రీస్తుని వ్యక్తిగతంగా ఆయనను వెతకడం అనేది చాలా ఉన్నతమైన ఆత్మీయ అనుభవం అండి. ఆయనను వెతికేవారు ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా ఆయన ఉంటే చాలు అనుకుంటారు.
యోబు భక్తుని మనం చూసినట్లయితే తన భయంకరమైన వేదనకరమైన పరిస్థితులలో ఇవి దేవుడు తొలగిస్తే బాగుండన్న ఆశ ఉంది, తప్పేమి కాదు. ఎందుకు ఇలా వచ్చాయి అనే ప్రశ్నలు ఉన్నాయి. ఎన్ని పరిస్థితులు అన్ని ప్రతికూలంగా ఉన్నా, ప్రశ్నలకు జవాబులు దొరకకపోయినా, నా బ్రతుకులో ఎందుకు ఇలా అవుతుంది అన్న దానికి జవాబులు లేవు. ఒకవైపు నిందలు, అవమానాలు, స్నేహితులేమో నువ్వేదో తప్పు చేసావు అందుకొరకే నీ శిక్ష అని ఒకరి మీద ఒకరు మాటలు అంటూ ఉంటే హృదయం కృంగిపోతున్న సమయంలో కూడా యోబు గారు పలికిన ఒక అద్భుతమైన మాట, ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకే కనిపెట్టుకున్నాను. అసలు ఎంత పెద్ద స్టేట్మెంటో అది. అసలు దేవుడు ఎందుకయ్యా నీకు? ఈరోజు మనిషికి దేవుడు ఎందుకు కావాలి అంటే, కష్టాలు ఏదో బాధలు వచ్చినప్పుడు ఆపత్కాలంలో ఆదుకునేవాడు ఎవరో ఒకరు కావాలి కదా సార్, అంతేనా దేవుడు అంటే? సరే, ఇది ఎల్కేజీ లెవెల్. దేవుని గురించి ఏమాత్రం తెలియని వాడికి కనీసం దేవుని దగ్గరికి నడిపించడానికి ఒక బాధో కష్టమో సహాయపడుతుంది. ఇబ్బందులో నన్ను ఆదుకునే ఒక వ్యక్తి ఉన్నాడన్న ఉద్దేశంతోనైనా దేవుని దగ్గరకు వస్తాడని. కానీ దేవుని దగ్గరకు వచ్చి మందిరంలో కొన్ని సంవత్సరాల తరబడి విశ్వాసులుగా జీవిస్తున్న వారు కూడా దేవుణ్ణి కేవలం ఒక సమస్యలను తీర్చువాడుగా మాత్రమే చూస్తున్నారు. సమస్యలు తీర్చకపోతే దేవుడుగా కాడా అంటే ఏం వెతుకుతున్నారు మీరు? పైనున్న వాటిని అని అంటే పైనున్న సుఖాన్ని, పైనున్న సౌఖ్యాలని, బాధలేని ప్రపంచాన్ని కోరుకుంటున్నారా, లేదా ఆ ప్రభువే కావాలి నాకు అనుకుంటున్నారా? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, మీరు చచ్చి బ్రతికిన వాళ్ళైతే ఖచ్చితంగా మీ మనసులో ఏముండాలి? క్రీస్తుని వెతుకువారై, మీ మనసు నిండా క్రీస్తే ఉండాలి అని అర్థం అన్నమాట. భూమి మీద ఉన్న వాటిని వెదకకండి అని అంటే అందరూ దాని వెనకనే పరిగెత్తుతున్నారని. ఈరోజు మనం అందరము నేరస్తులమే, మరి మీరు ఒప్పుకుంటారో లేదో కానీ ఎంతసేపు సేవకులమైన మనలో కూడా ఇంకా ఏమున్నాయి? భూ సంబంధమైన వాటిని వెతకడంలోనే మన మనసు జీవితం గడిచిపోతుంది. యథార్థంగా ఒప్పుకుంటారో లేదో మరి. పొద్దున్న లేస్తే దేని గురించి ఆలోచిస్తున్నారు చెప్పండి? ఒక ఆత్మ గురించి ఆలోచిస్తున్నారా? పొద్దున్నే లేచి అయ్యో దేవా నా పక్కింటి వాడు ఇంకా రక్షింపబడలేదయ్యా అనే బాధన, ఈరోజు ఎక్కడ 100 రూపాయలు వస్తాయి అన్న ఆలోచన. చెప్పండి. ఈరోజు ఈ సమస్య ఎట్లా తీరుతుంది అనే ఆలోచన, ఒక ఆత్మని ప్రభులోనికి ఎలా నడిపించాలి అన్న ఆలోచన మన మనసులో తిరుగుతుందా? పొద్దున్న లేస్తే రాత్రి వరకు ఐహిక విచారములు మనని వెంటాడుతూనే ఉన్నాయి. ఈ సమస్య దీనికి పరిష్కారం, ఈ సమస్య దీనికి పరిష్కారం, అంతే. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని ప్రసంగం చేయగలుగుతాం, కానీ ఆచరణలోకి వచ్చేసరికి మనకు సిద్ధాంతాలు తెలియక కాదు, ఆచరణ విషయంలో ఫెయిల్ అవుతున్నాం. అందుకొరకు ఈరోజు ఒక్కసారి మన హృదయాన్ని పరీక్షించుకొని, ఈ సంవత్సరం ముగింపుకు వచ్చేసాం. 12 నెలలు మనం దేన్ని వెతికాము, ఏం సంపాదించాం? చూడండి, వెదకుడి మీకు ఏం వెతికితే అదే దొరుకుతుంది. మీరు ఏం వెతికితే అదే దొరుకుతుంది. కొన్ని దొరికినట్టు చేస్తాయి, ఇంకా పరిగెత్తిస్తాయి. కానీ మీ డైరెక్షన్ మాత్రం మీరు ఏది కావాలో దానికోసమే ప్రాకులాడతారు. కొన్ని దాని కొరకే మిమ్మల్ని ఇంకా పరిగెత్తనిస్తూ ఉంటాయి. కొన్ని దొరకవు, కానీ మిమ్మల్ని అదే మార్గంలో పరిగెత్తేటట్టు చేస్తాయి. ఈ సంవత్సరం అంతా దేనికోసం పరిగెత్తాం, దేన్ని వెతికాం, దేన్ని సంపాదించుకున్నాం? సరే, వెతికారు కదా, పరిగెత్తారు కదా, ఏం సంపాదించారు? జనవరి 1 నుండి డిసెంబర్ వరకు, ఈ నెల వరకు దేనో ఒకదానైతే వెతికాం. మనం వెతకకుండా అయితే ఉండము. దాచబడిన ధన నిధులు ఏవో ఒకటి వెతికాం. మరి 12 నెలలు వెతికారు కదా, ఏం దొరికింది చెప్పండి? ఏమీ దొరకలే. వెదకుడి మీకు దొరుకును అనే వాక్యము భూ సంబంధమైన వాటికి వర్తించదు. భూ సంబంధమైన మనిషి వెతుకుతూనే ఉంటాడు కానీ తృప్తి లేకుండా ఉంటుంది జీవితం అంతా వెతుకుతూనే పరిగెత్తుతూనే ఉండాలి. అవి దొరకవు. కానీ మనిషి ఎందుకో తెలియదు, అవి వెతికినప్పుడు దొరకలేదని తెలుసు. పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. 10 ఏళ్ళ నుండి వెతుకుతున్నాం సార్, దొరకలేదు. మరి ఈ సంవత్సరం అయినా మార్పు చెందుతామంటే లేదు, మళ్ళీ అదే వెతుకుతాం. ఇలా జీవితం అంతా అయిపోతుంది, కానీ తాను వెతికేది దొరకదు, వెతకవలసింది వెతకట్లేదు. కనుక వెతుకుడి మీకు దొరుకునన్న వాగ్దానం వారికి వర్తించదు. సో ఈరోజు పైనున్న వాటినే వెతకండి. సో ఈరోజు ఎవరికి వాళ్ళు, మనం ఏ విషయాలలో భూ సంబంధమైన వాటి మీద మనసుందో ఇప్పటి వరకు అది గుర్తించి దాన్ని మార్చుకోకపోతే మనము క్రీస్తుతో కూడా లేపబడిన వారము కాము. మొన్న ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, ఒక ప్రాంతానికి వెళ్ళారు, ఒక పల్లెటూరు. అక్కడ ఒక ఆయన చెప్తున్నాడు, సార్ ఇక్కడ దాదాపు ఒక 70 మంది పాస్టర్లు ఉంటారు సార్.
ఇక్కడ పాస్టర్ల మీటింగ్ పెడదాం సార్ అన్న. 70 మంది పాస్టర్లు సార్ ఈ చుట్టుపక్కల గ్రామాలలో ఒక పాస్టర్ మీటింగ్ పెడదాం సార్ అన్న. అమ్మో, మరి ఇంత పల్లెటూళ్ళలో 70 మంది పాస్టర్లు మరి ఎక్కడ వస్తారు బాబు అని అంటే, ఏం లేదు సార్, తలా 200 ఇస్తే 70 మంది పాస్టర్లు వస్తారు సార్. ఇక్కడ 200 ఇస్తే చాలు సార్, ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తారు మా పాస్టర్లు. అది ఎంత అసహ్యంగా అనిపించిందంటే, దేన్ని వెతుకుతున్నారు ఇప్పుడు 70 మంది పాస్టర్లు? అది ఎంత అవమానంతో కూడిన పని అది. ఓహో, 200 ఇస్తే 7కైనా వస్తారు అంటే మనుషులకు అర్థమైపోయింది పాస్టర్లు ఏం వెతుకుతున్నారు. ఈరోజు దేని వెతుకుతున్నాం, దేని వైపు పరిగెత్తుతున్నాం? డబ్బులు ఇస్తే చాలు పాస్టర్లు 7కైనా వస్తారంటే ఒక రాజకీయ నాయకులు చెప్పుకునే మాటలు ఇవి. మా ఓటర్లు కొంచెం మందు తాగిపిచ్చి వస్తే 7కి రమ్మన్నా ఆడికి లారీలు నింపమన్నా ట్రాక్టర్లు నింపుకున్నా వచ్చేస్తారు. అదా క్రైస్తవులు ఈరోజు సమాజానికి చూపించాల్సింది, అదా సేవకులు ఈరోజు సమాజానికి చూపించాల్సింది. దేని వెతుకుతున్నారు? వెతకండి, పోనీ పరిగెత్తండి, దొరుకుతాయా ఏమైనా? దొరికితే తీసుకోండి. దాచబడిన నిధుల కోసం వెతుకుతుంటారు కొంతమంది, వేట. అది బహుభయంకరమైనది. అలా వెతికిన వాళ్ళందరూ జీవితాలు నాశనం చేసుకున్నారు, ఒక్కడు బాగుపడలేదు. ఈ భూ సంబంధమైనవన్నీ మోసపూరితమైనవి, అందుకొరకే వాటిని వెతకకండి, పైనున్న వాటిని వెతకండి అని అంటే అది మనకు అర్థం కాదు. మన కంటికి కనబడేది, శరీర నేత్రాలకు కనబడేది ఈ భూమి మాత్రమే. దేవుడు అంటున్నాడు, ఈ కంటికి కనబడేవి కాదు మీరు వెతకాల్సింది, దృశ్యమైనవి వాటిని కాక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. ఆత్మ సంబంధమైన వాటిని చూడగలిగితే భూ సంబంధమైనవి వాటి ముందు ఎన్నికలేనివిగా కనబడతాయి. అది పెంటతో సమానం అన్నాడు పౌలు గారు. ఏవేవి నాకు భూమి మీద లాభకరములో వాటన్నిటిని నేను పెంటతో సమానంగా ఎంచుకున్నాను. ఎవరు పెంటను వెతకడానికి వెళ్ళరు. అది కావాలి, ఇంటికి తెచ్చుకోవాలి, లేదా దాంతో మహల్ కట్టుకోవాలని ఎవరు ఆలోచన చేయరు. శ్రేష్టమైనది కావాలని మనిషి కోరుకుంటాడు. శ్రేష్టమైనవి భూమి మీద ఏమీ లేవు, నిత్యత్వంలోనే పైనున్న వాటి మీదనే మనకు శ్రేష్టమైనవి దొరికేవి పైనవి కనుక మీ మనసు పైనున్న వాటి మీద నిలుపుడి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ఇక్కడ లాస్ట్ టైం ఒక సమస్య వచ్చింది, ఏంటది? త్రిత్వము మీద ఒక ప్రశ్న. దేవుడు ఒకడే ముగ్గురులాగా యాక్షన్ చేశాడా, లేకపోతే ముగ్గురు ఉన్నారా అంటే ముగ్గురు లేరు, ఒకడే ఒక కాలంలో తండ్రిగా, ఒక కాలంలో కుమారుడుగా, ఒక కాలంలో పరిశుద్ధాత్మగా వచ్చాడు అనే వాళ్ళకి ఈ వచనం మరి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారో తెలియదు. యేసుప్రభు ఎక్కడ కూర్చుని ఉన్నాడు? ఇప్పుడు తండ్రే కుమారుడు అయితే తండ్రి కుడి పార్శ్వమున కూర్చునేది ఎవరు? ఓకే, ఎంత అజ్ఞానంలో ఈరోజు సంఘం ఉంది అన్నట్టు చాలామంది క్రైస్తవులు సేవకులు కూడా త్రిత్వం ఇంకా అర్థం కాలేదు. పాపం వాళ్ళకి ఎట్లా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. మామూలు సామాన్యమైన వ్యక్తులకు త్రిత్వం అర్థమవుతుంది, కానీ మేము పండితులము అనుకునే వాళ్ళకి అర్థం కావట్లేదు. సరే, ఇక్కడ యేసుప్రభు ఎక్కడ కూర్చున్నాడు? దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఫస్ట్ మనం చనిపోయి ఉన్నాము, తిరిగి లేపబడ్డాము. ఇప్పుడు మన జీవం ఎక్కడుందట? క్రీస్తుతో కూడా దాచబడినది. క్రీస్తుతో కూడా దాచబడినది అంటే మీకు బాగా అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను. పూర్వం చిన్నప్పుడు కథలు ఉండేవి. ఒక మనిషిని చంపాలంటే ఇతని ప్రాణం ఎక్కడుంది? అక్కడున్న చిలుకలో ఉంది. దాన్ని చంపితేనే ఈ మనిషి చచ్చిపోతాడు. ఈయన ఎంత ఏం చేసినా ఏం కాదు ఈయనకి, ఎందుకంటే ఈయన ప్రాణం ఇక్కడ లేదు. ఎక్కడుంది? చిలుకలో ఉంది. దాన్ని పట్టుకుంటే కానీ ఈయన ప్రాణం పోదు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మన జీవం అంతా ఎక్కడుంది? ఎవరిలో దాచబడింది? ఇప్పుడు మనని ఎవరైనా ఏమైనా చేయాలంటే ఎక్కడ పోవాలా? అది మరి అక్కడ కథం చేసి ఇక్కడికి రాగలుగుతారా? అంటే మన జీవం నిజంగా క్రీస్తులో ఉంటే ఎంత సెక్యూర్గా ఉన్నట్టే, ఎంత సురక్షితంగా ఉన్నట్లే. ఇంకా మనం చింతించాల్సిన అవసరం లేదు. కొన్ని ఇబ్బందులు, ఇరుకులు వస్తూనే ఉంటాయి, కానీ జీవం అనేది మాత్రం ఎవరు నాశనం చేయలేరు. ఎందుకు? అది ఎక్కడ దాచబడింది? ఏలైనగా మన జీవము, రైట్, ఆ నిశ్చయత కలిగి ఉంటే దేనికి అధైర్యపడవు. ఒక విధంగా చెప్పాలంటే నీ ప్రాణం పోతుంది అంటే కూడా భయపడవు.
ఈ సత్యాన్ని కరెక్ట్గా గ్రహిస్తే. నీ జీవం ఎవరిలో దాచబడింది? మరి ఇక్కడ నుండి జీవం పోతుందంటే ఎక్కడ పోతుంది? అది ఎక్కడ ఉండదు, ఆయన లోపల ఉంది. ఆల్రెడీ అక్కడ ఉన్నాం మనము. ఏం లేదు, ఇక్కడ ఉన్న శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతాం అంతే. జీవము క్రీస్తులో దాచబడితే ఆ జీవాన్ని దొంగిలించే అధికారం ఎవరికి లేదు. ఎందుకంటే యేసుప్రభు వచ్చింది నేను జీవముని ఇవ్వడానికి వచ్చాను, అది కూడా కొంచెమా, సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను. ఆయన ఇచ్చిన జీవం ఇది, ఆయనలో దాచుకున్నాడు, దీన్ని ఎవరు కోల్పోకుండా ఉండడానికి. సో రక్షింపబడిన మనకు గొప్ప భాగ్యము ఆయన జీవమే. సో మన జీవము ఆయనలో దాచబడి ఉన్నది. 4వ వచనం, మనము జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. మీరు కూడా ఆయనతో మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. మహిమను కూడా దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. మహిమ శరీరాలు ఇచ్చి ఆ మహిమలో మనము పాలి భాగస్థులం అయ్యే భాగ్యాన్ని ఇచ్చాడు. అంటే 4 డిఫరెంట్ స్టేజెస్ని చెప్తున్నాడు. ఒకటి, చచ్చిన వారమై ఉన్నాము. రెండవది, తిరిగి లేపబడిన వారమై ఉన్నాము. మూడవది, దాచబడిన వారమై ఉన్నాము. నాలుగవది, మహిమలో మనం ఆయనతో కూడా రేపు ప్రత్యక్షం కాబోతున్నాం. ఇంత గొప్ప సత్యాన్ని అపోస్తలుడైన పౌలు మనకు తెలియజేస్తున్నాడు. సో యేసుని నమ్ముకోవడం ద్వారా జ్వరం తగ్గిపోయింది, యేసుని నమ్ముకోవడం ద్వారా ఉద్యోగం వచ్చింది, ఇవి కాదు. యేసుని నమ్ముకోవడం ద్వారా పాపపు జీవితం సమాధి చేయబడి క్రొత్త జీవితాన్ని ప్రారంభిస్తూ ఈ జీవం మరలా చెక్కు చెదరకుండా క్రీస్తులో భద్రపరచబడి రేపు మహిమ కొరకు ఎదురు చూస్తూ ఉన్న జీవితం క్రైస్తవ్యం అంటే. ఆ పోలికలోనికి రావాలి మనిషి అంతా. ఈరోజు ఎవరిని అడిగినా యేసుని ఎందుకు నమ్ముకున్నామంటే ఏదో ఒక చిన్న కారణమే చెప్తాడు, కానీ ఇంత గొప్ప భాగ్యం యేసులో ఉంది అని చెప్పుకునే వాళ్ళు ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు? యేసులో మీకు వచ్చిన లాభం ఏంటి సార్? యేసుని నమ్ముకున్నారు, ఏం ప్రయోజనం వచ్చింది మీకు? 20 ఏళ్ల క్రితం యేసుని నమ్ముకోకమును పెట్టున్నారు, ఇప్పుడు అట్లాగే ఉన్నారు. ఆర్థికంగా చూస్తే, ఆరోగ్యపరంగా చూస్తే, ఇంకా చెప్పాలంటే ఇంకా డౌన్ అయిపోయారు మీరు. ఏం లాభం మరి యేసుని నమ్ముకుంటే? లోకం అడుగుతుంది, మిమ్మల్ని అడగలేదా ఇప్పుడు? యేసుని నమ్ముకున్నారు సార్, ఏం లాభం జరిగింది మీకు అంటే ఆ లాభాన్ని భూ సంబంధమైన వాటితోనే పోలుస్తున్నారు. వాళ్ళకి అప్పుడు మనం చెప్పాలి, క్రైస్తవుడు భూ సంబంధమైన వాటిని వెతకడు. ఏం వెతుకుతాడు? పైనున్న వాటిని వెతుకుతాడు. వారికి ఎవ్వరికి దొరకని భాగ్యం దక్కింది, వారికి క్రీస్తు దక్కాడు. క్రీస్తు యొక్క మహిమలో వారు ఆనందించబడుతున్నారు, క్రీస్తులో వారి జీవం దాచబడింది. ఈ గొప్ప విషయాలను మనం చెప్పకుండా కేవలం నూతన వ్యక్తులకు ఈ సమస్యలు తీరిపోతాయి, దేవుని నమ్ముకోండి, దేవుని మార్గంలో నడవండి, ఇలా ఏబిసిడీలు చెప్పుకుంటూ వస్తే రేపు వారికి పరలోక సత్యాలు అర్థము కాదు. లోకంలో ఏదైనా చిన్న శ్రమ రాగానే యేసును వదిలేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే దీని కొరకే యేసే దగ్గరకు వచ్చాము, ఇదే జరగకపోతే ఇంకేసే ఎందుకు? యేసే అనేది దీని కొరకు నమ్ముకోవడం కాదు. సరే, దేవుని తెలుసుకోవడానికి ఒక చిన్న ఛానల్ లాగా పనిచేస్తుంది అవసరతలు. దేవుడు కొన్ని కార్యాలు కూడా చేస్తాడు వారి విశ్వాసం బలపడినట్లుగా. కానీ దేవుని అల్టిమేట్ గురి అది కాదు. దేవుడు నిత్యత్వం గురించి ఆలోచిస్తున్నాడు, పైనున్న వాటిని గురించి ఆలోచిస్తున్నాడు. ఈ మనిషిని పైకి తీసుకెళ్ళాలి, ఇక్కడ యుగ యుగంలో జీవించే ఆ గొప్ప భాగ్యాన్ని ఇవ్వాలి. దేవుని కనుదృష్టి అంతా యుగాలు ఉండబోయే జీవితాన్ని గురించి అయితే మనిషి ఎప్పుడు ఈ 10 రోజుల గురించి ఆలోచిస్తుంటాడు. ఎంత ఘోరమైన పరిస్థితి. సో ఈనాటికి క్రైస్తవులు కూడా, సేవకులు కూడా ఆ మనసుని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక 5వ వచనం నుండి, మన లోపల నుండి కొన్ని తొలగించవలసిన బలహీనతలు ఉన్నాయి, వాటిని సరిచేసుకోకపోతే క్రొత్త జీవితాన్ని కొనసాగించినట్టు కాదు. ఇవన్నీ మీకు సుపరిచితమైనవే, మర్మమైన ఉన్నాయి, ఏం లేవు. నేను పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదనుకుంటున్నాను. ఏవైతే ఇంపార్టెంట్ అనుకుంటున్నా వాటిని మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే చదవగానే అర్థమైపోయే వాటిని నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, జస్ట్ కొన్ని ఈజీగా ఉన్న వాటిని నేను దాటుకుంటూ వెళ్ళిపోతాను. 5వ వచనం చూడండి. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటిరి. ఇప్పుడైతే ఆగండి. మీరు బ్రతకాలంటే చంపాలి. మీరు బ్రతకాలంటే చంపాలి. మీరు చంపకపోతే బ్రతకలేరు. ఏది కావాలో చెప్పండి. మీరు చస్తారా, మీరు చంపుతారా? మొదటి పారాగ్రాఫ్ని వదిలేయండి. ఇక ఇప్పుడు వేరే కాంటెక్స్లోకి వచ్చేసాం. రెండింటి మధ్య పోటీ అవుతుందండి. పోటీ, యుద్ధం చేయాలి. ఇప్పుడు మీరు యుద్ధం చేసి ఎదుటి వాడిని చంపితేనే మీరు బ్రతుకుతారు. వదిలేశారా మీరు చచ్చిపోతారు. సో ఇప్పుడు చనిపోవడానికి రెడీయా, చంపడానికి రెడీయా? తగ్గించుకోమన్నాడు కదా, తాను తగ్గించుకున్నవాడు.
సాతాను దగ్గర తగ్గించుకోవడము, పాపం దగ్గర పోనీలే అనుకోవడం దయచేసి క్రైస్తవులకు అది తగదు. అక్కడ ఎట్లుండాలంటే సైనికుల్లాగా ఉండాలి. తగ్గించుకోవాల్సిన సందర్భాలు వేరు, కత్తి పట్టుకొని యుద్ధం చేయాల్సిన సందర్భాలు వేరు. ఇక్కడ దయచేసి గమనించండి, ప్రతి దినము యుద్ధం జరుగుతూనే ఉంటుంది. మనకు నీకును నీ శరీరాశకును మధ్య యుద్ధము జరుగుతుంది. నువ్వు బలహీనుడు అయితే అది నీ మీద పై చేయి అవుతుంది. అప్పుడు నువ్వు చావడానికి రెడీ అవుతావు. లేదు, నువ్వు దాన్ని చంపగలిగితే నీ జీవము భద్రంగా ఉంటుంది. ఏదైనా ఒకటి జరుగుతుంది, ఎవరైనా ఒకరు చచ్చిపోవాల్సిందే. తల్లా బిడ్డన అని హాస్పిటల్లో ఆప్షన్ ఇస్తారు మనకి, ఇద్దరు ఇంపార్టెంటే. ఎన్నుకోలేని పరిస్థితి ఉంటుంది కొన్ని సందర్భాలు. ఇక్కడ అలాంటి సమస్య లేదు. ఒకటే ఒక చాయిస్ నీకు, నువ్వు బ్రతకాలి అని అంటే నువ్వు చంపాల్సినవి కొన్ని ఉన్నాయి. చంపడం అనే పదం ఎందుకు వాడాడు అని అంటే, ఉట్టి ఒక 2 దెబ్బలు వేస్తే మళ్ళా వ్యక్తి వస్తాడు, కానీ చచ్చిపోయిన వ్యక్తి మళ్ళా తిరిగి, దెబ్బలు కొడితే ఒక వ్యక్తి మళ్ళీ తిరిగి వస్తాడు, కానీ చంపితే రాదు. అంటే దేవుని ఉద్దేశం ఏంటి ఇక్కడ? వీటిని మీరు చంపాలి అని అంటున్నాడు. అంటే ఇవి మరలా మీ దగ్గరికి కొంచెం మొలకలు కూడా రానివ్వద్దు అని అర్థం. పూర్తిగా దాన్ని హృదయంలో నుండి సంపూర్ణంగా తొలగించేసేయాలి. దాన్ని సానుభూతి చూపించి 2 దెబ్బలు కొట్టి పక్కన కూర్చోబెట్టడం కాదు. పర్వాలేదులే సార్, అంతగా ఏం లేదు పాపము కొంచెం అని దాని మీద సానుభూతి చూపించి బ్రతికించరా, అయిపోయింది మీ పని. సేమ్ ఇప్పుడు మీరు గుర్తు చేసుకోవాల్సిన స్టోరీ ఏంటో తెలుసా? సౌలు రాజుకి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. ఏం ఆజ్ఞ ఇచ్చాడు? అమాలేకీయులను పూర్తిగా సంహరించాలి, ఒక్కడిని కూడా బ్రతకనివ్వద్దు, కనికరం లేకుండా చంపేసేయాలి, అంతే. కానీ ఆ పని సౌలు రాజు చేయలేదు. ఈరోజు క్రైస్తవులకు దేవుడిచ్చే ఆజ్ఞ అదే. మనకు ఉన్న అమాలేకీయులు ఎవరు? అక్కడ ఒక లిస్ట్ ఉంది. ఈ లిస్ట్లో ఉన్న ఒక్కటి కూడా పొరపాటు నా జీవితంలో లేదు అన్నవారు తర్వాత చేయి పైకెత్తాలి. మళ్ళా చెప్తున్నాను వినండి, మనం చంపవలసినవి ఉన్నాయి. సౌలు రాజుకి దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఏమిచ్చాడు ఆజ్ఞ? అమాలేకీలలో ఒక్కడిని కూడా బ్రతకనివ్వద్దు. సౌలు చేసింది తప్పు అని ఎన్నిసార్లు అద్భుతమైన ప్రసంగాలు చేశాం మనం. ఏమైంది ఆయనకి దేవుడు ఇచ్చిన ఆజ్ఞను పూర్తిగా నెరవేర్చడానికి? ఒక్కరిని కూడా బ్రతికించకుండా అందరిని చంపేమని అంత స్ట్రిక్ట్గా దేవుడు వార్నింగ్ ఇస్తే కొన్ని తెచ్చుకున్నాడు మళ్ళీ వెంట. ఏంటంటే ఏర్కొని మంచి మంచి క్రొవ్విన వాటిని తెచ్చుకున్నాడట. ఆ తెచ్చుకోవడం కూడా ఎట్లాంటివి తెచ్చుకున్నాడు? క్రొవ్విన వాటిని తెచ్చుకున్నాడు. ఇప్పుడు దాన్ని ఈ ఇంటర్ప్రిటేషన్ తీసుకుందాం, ఓకేనా? మనందరికీ కూడా సౌలు రాజుకి ఇచ్చిన ఆజ్ఞ లాంటిదే ఇచ్చాడు దేవుడు ఆజ్ఞ. వీటిలో ఒక్కటి కూడా బ్రతకనివ్వకుండా అన్నిటినీ చంపేసేయండి. ఇప్పుడు ఆ వచనాలు చదువుతున్నప్పుడు అన్నీ చంపేశారా, కొన్నిటిని తెచ్చుకున్నారా, అది మీరు పరీక్షించుకో. అన్నీ చంపాను అన్నవారు చేయి పైకెత్తాలి లాస్ట్కి. ఓకే, స్టార్ట్. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. ఆగండి, ఇవన్నీ చంపేశాం సార్, అసలు మా లైఫ్లో 1% కూడా లేవు అన్నవారు చేయి పైకెత్తాలి. అంటే దాంట్లో కొన్నన్నా చంపామన్నవారు చేయి పైకెత్తాలి. కొన్నన్నా చంపారు కదా, ఆనందం ఉందా? కొన్నన్నా చంపినందుకు ఉందా? కొన్నన్నా చంపాం, అమ్మయ్యా. మీరు కొన్ని చంపినా సౌలు రాజు లాంటి వాళ్ళే. లేవు సార్ దాంట్లో పెద్ద పెద్ద పాపాలు ఇవన్నీ లేవు మా జీవితాల్లో ఏవి లేవు, అవన్నీ చంపేశాం ఎప్పుడో అని తృప్తి పడుతున్నాం మనం. కానీ సౌలు చేసిన తప్పే చేసాం మనం కూడా. వాటిలో కొన్ని తెచ్చుకున్నాం మళ్ళీ వెంట. సరే, పెద్ద పెద్ద కామాతురత, అపవిత్రత ఇట్లాంటి పెద్ద పెద్ద అన్నీ కూడా చంపేశాం, లేవు. కానీ కొన్ని తెచ్చుకున్నాం. ఇవి నాకు బాగా నచ్చినాయి ఇవి. మరి అది క్రొవ్వినది మంచిది. అయినా ధనం ఎందుకు కావాలి సార్? దేవుని కోసం. మేము డబ్బెనికి ఎందుకు పరిగెత్తుతున్నాము? మాకు సేవ చేయాలి. మాకు డబ్బు మీద ఆశ లేదు సార్, కానీ ఎందుకు తెచ్చుకుంటున్నాం దాన్ని? అబ్బా, సేమ్ సౌలు స్పిరిట్ పనిచేయట్లేదు ఇక్కడ. మనం అనుకుంటున్నాము కొన్ని లేవుగా సార్, ఇవన్నీ చంపేశాము ఎప్పుడు అనుకుంటున్నాము. దేవుడు దాంతో తృప్తి పడట్లేదు. సేమ్ సౌలును అడిగినట్టే దేవుడు మనల్ని కూడా అడుగుతున్నాడు. నేను చెప్పిన పని చేశావా అంటే మనం ఏం ఆన్సర్ చేస్తున్నాం? చేశా. సౌలు ఇచ్చిన సమాధానం ఏంటి? సమయంలో వచ్చి అడగగానే
దేవుడు అమాలేకులను పూర్తిగా సంహరించమంటే చేసావా పని పూర్తిగా అంటే పూర్తిగా చేసేసాను. మరి ఏంటి నాకు వినబడుతున్నారు అంకెలు ఏంటి? సార్ ఇవన్నీ చంపేసామంటున్నారు కదా, ఇంకా కనబడుతున్నాయి లోపల సౌండ్లు వినబడుతున్నాయి. అవేంటి? ఎందుకోసం? మాకేం ఆశలు లేవు సార్, అంతా దేవుని సేవ చేయాలనే. సౌలు పలికినట్లేదు అది. ఆ మాట విని దేవుడు ఆనందిస్తాడు అనుకుంటున్నారా? నో. ఆ పొరపాటు చేసినందుకు అంతమందిని చంపినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది సౌలు రాజుకి. మొత్తం అందరిని సంహరించేశాడు, ఏదో కొన్ని తెచ్చుకున్నాడు. దేవుడు కనికరించాడా? సరేలే ఇవన్నీ చంపాడులే, పర్వాలేదులే, ఒక 70% అన్న పని చేశాడు కదా, కాంప్రమైజ్ అయిపోదాం అనుకున్నాడా దేవుడు? మనము కాంప్రమైజ్ అవుతున్నాం. మనం అనుకుంటున్నాం నేను 70% పరిశుద్ధంగా బ్రతుకుతున్నాను, ఆ చిన్న చిన్నవి ఉన్నాయి అవి రేపు మాపు పోతాయిలే అని మనం కాంప్రమైజ్ అవుతున్నాం. దేవుడు కాంప్రమైజ్ కాడు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయను. నేను 7 చంపి 1 ఉంచాను అంటే ఆ 1 నీ 7ని కూడా పోగొట్టేస్తాయి. మనం అన్నిట్లలో చాలా జీవితాన్ని జీవిస్తున్నాం. ఎక్కడో ఒక దగ్గర చిన్న శత్రువు దూరడానికి ఒక అవకాశాన్ని ఇచ్చాం చాలు, వాడు దేశాన్నంతా నాశనం చేస్తాడు. మీకు తెలుసు కదా చైనా గోడ గురించి తెలుసా స్టోరీ? చెప్పానా? కొంతమంది తెలియదు. ఇంక చైనా ఉన్న ప్రత్యేకత, చైనా గోడ కట్టారు. చైనా దేశం చుట్టూ ఎంత పెద్ద గోడ కట్టారు, చంద్రమండలంకి వెళ్ళి చూసినా కూడా కనబడుతుందంట. అది పైన నుండి అవన్నీ బైనాక్యులర్స్ పెట్టి చూడాల్సిన అవసరం లేదు. చంద్రమండలంకి వెళ్ళి కిందికి చూస్తే చైనా చుట్టూ కట్టబడిన గోడ కనబడుతుందట. అంత పెద్దగా, అంత లావుగా, అంత ఎత్తుగా చైనా గోడను కట్టారట. ఎందుకు కట్టారో తెలుసా? శత్రువులు ఎవరు లోనికి రాకుండా ఉండడానికి. అంత ఖర్చు పెట్టి అన్ని సంవత్సరాలు ప్రయాసపడి శత్రువులు ఎవరు లోపలికి రాకుండా అంత ప్రయాసపడితే కట్టిన కొద్ది రోజులకే శత్రువులు వచ్చి దాడి చేశారట లోపలికి. ఇంత ప్రాకారపు కూడా కట్టుకొని కూడా శత్రువులు లోపలికి ఎట్లా వచ్చారు అంటే, ఏం లేదు సార్, ఆ గేట్ కీపర్లకు కొంచెం లంచం ఇచ్చేసి వచ్చారు. మనము చాలా స్ట్రాంగ్ కోట గోడలు కట్టుకుంటున్నాము, ఒక వీక్ పాయింట్ ఉంటుంది ఎక్కడో. శత్రువుకు చాలా ఒక వీక్ పాయింట్. ఇవన్నీ చంపట్లేదు ఇంకా మనము. నేను 7 చంపాను సార్, 1 ఉంది అనుకుంటున్నావు. ఆ 1 నీ జీవితాన్ని ప్రమాదంలోకి దారితీస్తుంది. ఆ 1 నీ మీద అభిషేకం లేకుండా చేసేస్తుంది. ఎంత గొప్ప భాగ్యం సౌలు రాజుకి. ఇజ్రాయిలులో మొట్టమొదటి రాజు, ఛాంపియన్, ఫస్ట్ రికార్డులో ఫస్ట్ పేరు ఉండడం మామూలు విషయం కాదు. అది దేవుడు అతన్ని అభిషేకించి ఒక రాజుగా నియమించి తన ప్రజల మీద నాయకునిగా నియమిస్తే ఈ కారణాలను బట్టి పోగొట్టుకున్నాడు. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. సో మాట ఏం వింటున్నాం మరి మనం? చంపడం అనేది ఇంకా నేర్చుకోలేదు క్రైస్తవుడు. సో దయచేసి గమనించండి, ఇవి చంపకపోతే నీ ఆత్మీయ జీవితాన్ని అవి చంపేస్తాయి. లోపల వైరస్ చంపకపోతే ఆ వైరస్ ఏం చేస్తుంది? మన బాడీని చంపేస్తుంది. ఒక బ్యాక్టీరియా ఉంది లోపల, ఒక ఇన్ఫెక్షన్ ఉంది. ఆ ఇన్ఫెక్షన్ని పూర్తిగా యాంటీబయాటిక్స్ చంపకపోతే, లేదా మన జీవితంలో దాన్ని పూర్తిగా లేకుండా, ఆ కణాలు లేకుండా చేస్తే తప్ప అవి మనని నాశనం చేయకుండా ఉంటాయి. మన జీవితాల్లో ఆత్మ సంబంధమైనవి అలాగే ఉన్నాయి, శరీర సంబంధమైన విషయాలు కూడా అలాగే ఉన్నాయి. ఈ బాడీ లోపల బ్యాక్టీరియా కొన్ని క్రిములను, కొన్ని ఇన్ఫెక్షన్స్ని తీసేయాలి, లేకపోతే అది కొద్ది రోజులకే మనిషిని ప్రాణం తీసేస్తుంది. సేమ్ ఆత్మ సంబంధంగా భయంకరమైన వైరస్లు ఉన్నాయి. చిన్నదే అనుకుంటున్నారు, బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. అది మొత్తం నాశనానికి నడిపిస్తుంది. సో దయచేసి ఈరోజు నుండి చంపడం స్టార్ట్ చేయండి. ఏం చేస్తారు? కొన్ని చంపి కొన్ని వదులుకోవడం కాదు. ఏం చేయాలి? అన్నిటినీ చంపాలి. ఆధ్యాత్మికమైన ఉగ్రవాదులం కావాలి. మనుషులను కాదు చంపాల్సింది, నీలోనున్న శరీర ఆశలను చంపే విషయంలో ఒక ఉగ్రవాదివి కావాలి. అంటే కనికరం లేకుండా చంపాలి వాటిని. అవి చంపితే నువ్వు బ్రతుకుతావు. ఇది అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. అంటే అందులో ఉన్న విషయాలు నేను మళ్ళీ వివరించాల్సిన అవసరం లేదు. కోపము, క్రోధము 2 సేమ్ వర్డ్సే, కానీ కోపం అనేది సహజంగా వచ్చేసేది. క్రోధం అంటే సందర్భం చూడగానే బీపీలు రైజ్ కావడం. కొంతమందికి సేవకులకు కూడా బీపీలు తగ్గట్లే. ఇక వాళ్ళు నోరు తెరిచినట్టే సేవకులు అప్పటి వరకు ప్రసంగం చేస్తారు, బయటకు వస్తే బూతులు వచ్చేస్తున్నాయి. అయ్యలారా, మీ ప్రాచీన స్వభావం ఇంకా చావలేదు. అంటే ప్రసంగాలు చేసేటప్పుడు రావులే, కానీ బయట చిన్న గొడవ కాగానే టక్కీమని నోటికి వచ్చేస్తున్నాయి. స్పెషల్లీ పల్లెటూర్లలో వాడుక భాషలో కొన్ని పొలపాట్లు ఉన్నాయి.
అవి చాలామంది సేవకులు మాట్లాడడం విన్నా నేను. విశ్వాసులు కూడా చాలా ఈజీగా మాట్లాడేస్తున్నారు, తప్పని గ్రహింపు కూడా లేకుండా మాట్లాడేస్తున్నారు. దయచేసి కొంచెం శ్రద్ధ తీసుకోండి. ఒకవేళ అలవాటు చొప్పున చిన్నప్పటి నుండి ఆ వాతావరణం పెరిగినందుకు వస్తాయేమో, కానీ వాటిని ఇంకెప్పుడు రాకుండా శ్రద్ధ తీసుకోండి. మీ ప్రసంగాలు మీరు రికార్డ్ చేసుకొని యూట్యూబ్లోనే వేయాల్సిన అవసరం లేదండి. దయచేసి మీ ప్రసంగాలు కనీసం ఆడియో రికార్డింగ్ మీ ఫోన్లో పెట్టినా రికార్డింగ్ చేసుకొని మీరు వినండి. ఎక్కడైనా భాష లోపం వస్తే ఒకసారి రావచ్చు లోపం, కానీ సెకండ్ టైం అది రిపీట్ కావద్దు. ఇది అసభ్యకరమైన పదం, దీన్ని వాడకూడదు నేను అని నీకు గ్రహింపు వచ్చినప్పుడు నెక్స్ట్ టైం దాన్ని వాడకుండా జాగ్రత్త పడతావు. అసలు ఆ గ్రహింపే రాలేదనుకోండి, పదం వాడుతూనే ఉంటాం. సో దయచేసి సేవకులు అక్కడ రాయబడిన మాట చూడండి, మీ నోట 8వ వచనం. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి. దూషణ ఇప్పుడు స్పెషల్ సీజన్, ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు. ఓకే, కొద్ది రోజుల ట్రెండ్ ఏంటంటే క్రైస్తవులు ఇంకొక మతాన్ని దూషించడం, వాళ్ళు మనని దూషించడం, అదొక ట్రెండ్. ఇప్పుడు సేవకుడు దూషించుకోవడం. బైబిల్ దేవుడు అంటున్నాడు అవి ఎప్పుడో మన లోపల నుండి తొలగించేయాల్సినవి. దూషణ, మీ నోట ఎప్పుడు కూడా దుర్భాష రానివ్వకండి. దుర్భాష వస్తుందా రాదా ఎప్పుడు బయటపడుతుంది? కోపం వచ్చినప్పుడే. కోపం వచ్చేటట్టుగా చేయాలన్నమాట మిమ్మల్ని. లోపల ఏముందో తెలుసుకోవాలంటే, అంతేనా? చర్చిలో కూర్చున్నప్పుడు అందరు హల్లెలూయా స్తుతిమయమనే, కానీ మీ లోపల ఒరిజినల్ లాంగ్వేజ్ ఏది ఉందో అది బయటికి రావాలంటే ఎక్కడ వస్తుంది? కొంచెం బీపీ పెంచే పరిస్థితులు రావాలి. అంటే మీకు కోపం తెప్పించే వ్యక్తులు ఉండాలి. ఖచ్చితంగా మీకు బీపీ తెచ్చే సందర్భాలు రావాలి. అవి వచ్చినప్పుడు రియల్ వ్యక్తి అనేది ఎవరో బయటపడతాడు. అందుకొరకే భార్యాభర్తలు పెళ్ళి. సో దయచేసి గమనించండి, మన ఇంట్లోనే ఫస్ట్ మన రియాలిటీ బయటపడుతుంది. అక్కడ సరి చేసుకోకపోతే బయట మనం చేసేంత నటననే. ఇంట్లో రహస్యమైనది ఏది ఉండదు. భార్యకు భర్తకు మధ్య రహస్యం ఏం లేదు. నీ యథార్థమైన జీవితం కళ్ళకద్దినట్టు కనబడుతుంది. బయట ఊరంతా నీకు సన్మానాలు చేయొచ్చు, కానీ నీ నిజ జీవితం ఏంటో నీ భార్యకు తెలుసు, నీ నిజ జీవితం ఏంటో నీ భర్తకు తెలుసు. ఆ లోపాలను ఇంట్లో సరి చేసుకోకపోతే బయట మనం చేసేదంతా నటననే, వేషధారనే. మన హృదయాలలో ఉన్న ప్రతి విధమైన కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని ఏం చేయాలి? విసర్జించుడి. అసలు చాలా కఠినమైన పదం అది, తెలుసా? విసర్జన అని ఎక్కడ రాస్తారు? టాయిలెట్స్ దగ్గర, రైట్? ఇప్పుడు తెలుగులో ఎవరు రాయట్లేదు, కానీ స్పష్టంగా రాసేవాళ్ళు మూత్ర విసర్జన కేంద్రం. ఇప్పుడు సింపుల్గా టాయిలెట్స్ అని పెట్టేస్తున్నారు. విసర్జన అంటే అర్థం ఏంటి? ఒక్కసారి విసర్జించినది మరలా తిరిగి మనం దాని వైపు కూడా చూడం. ఇది అసహ్యమైనది, ఇక మన జీవితానికి దీనికి సంబంధము లేదు. విసర్జించడం అంటే అది. ఇవి గుర్తు చేసుకోండి. బీపీలు, కోపాలు వస్తున్నాయి అనగానే ఏం తెచ్చుకుంటున్నారు మీరు? అది ఎక్కడో ఉండాల్సింది, నీ ఇంటికి ఎందుకు వచ్చింది? అది ఇంట్లో నుండి చెత్త అంతా తీసి బయటపడేసిన దాన్ని ఇంట్లోకి ఎందుకు తెచ్చుకుంటున్నావు? అది విసర్జించాల్సింది, తృణీకరించాల్సింది. నీ జీవితం ఉండకూడదు. అది అపవిత్రమైనది. దుర్భాష కానివ్వండి, ద్వేషం కానివ్వండి, దూషణ కానివ్వండి, ఇది దేవుని సంఘంలో ఉండాల్సింది కాదు. ఇది పరిశుద్ధమైన జీవితాలతో కూడిన ముడిపడిన జీవితాలు ఇవి. దీంట్లో అపవిత్రమైనది ఏదున్నా విసర్జించాలి. మనం ఊసేసిన దాన్ని మళ్ళీ తిరిగి దాని వైపు కూడా చూడం. సేమ్ ఈ పాపాలన్నీ అలా విసర్జించాలంట, చి అని చెప్పేసి. కానీ మనిషి వాటినే ఆస్వాదిస్తూ ఉన్నాడు. ఇది మనిషి ఒక మూర్ఖత. దేవుడు అసలు మనిషిని చూస్తుంటే ఎట్లా ఓడ్చుకుంటున్నాడు? ఆయన దేవుడు కాబట్టి ఓడ్చుకుంటున్నాడు, కానీ మనం చూస్తుంటే ఇంకా ఆయనకి ఎందుకు ప్రేమించాలనిపిస్తుందో కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది. మనుషులు చేసే చేష్టలు బయట రోడ్డు మీద చూస్తూ ఉంటారు. ఒక్కొక్కటి చేసే విచిత్రమైన భయంకరమైన చేష్టలు ఎట్లా సహిస్తున్నావు నాయన వీటిని అంటే, ఆయన దేవుడు కాబట్టి సహించగలుగుతున్నాడు. మామూలుగా అయితే మనిషి సహించలేడు ఆ పని. విసర్జించవలసిన వాటిని ప్రేమిస్తున్నాము, దగ్గర చేర్చుకుంటున్నామంటే మనం ఎంత అజ్ఞాన దశలో ఉన్నామో దేవుడు చూస్తూ మన విషయంలో ఎంత బాధపడాల్సి వస్తుందో ఒకసారి ఆలోచించండి దయచేసి. ఇంకా ఈరోజు మన హృదయాలు అవి ఉంటే వాటిని బయటికి విసర్జించేద్దాం. 6వ వచనం చూడండి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. వాటి వలన అంటే పైన కొన్ని అపవిత్రమైన పనులు ఉన్నాయి. ఇవి చేసి
అవిధేయులైన వారందరూ దేవుని ఉగ్రతకు పాత్రులయ్యారు. కాబట్టి మీరు దేవుని ఉగ్రతకు పాత్రులు కాకుండా జాగ్రత్త పడండి. 7వ వచనం, పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటే. మనకేం కొత్త కాదు ఇవన్నీ. మనము ఒకప్పుడు దేవుడు ఎవరో ఎరగని సమయమున లోకంలో ఉన్న అన్యజనులతో పాటు మనము జీవిస్తున్న కాలంలో ఇవన్నీ చేశాం. కానీ ఇప్పుడు రక్షింపబడ్డాం కదా, చీకట్లో ఉన్నాము, చీకటి పనులు చేశాం, ఇప్పుడు వెలుగులోనికి వచ్చాం. ఇప్పుడు కూడా అవే పొరపాట్లు చేస్తుంటే లోకానికి మనం ఏం మాదిరి చూపించినట్లు? ఒకప్పుడు చేసినట్టుగా ఇప్పుడు చేయకండి. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటారు. ఇప్పుడైతే ఇవన్నీ విసర్జించాలి. ఓకే, 9-10 వచనాలు. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. రైట్, ఇక్కడ విడాకులు, పరిత్యాగము అనే పదం వాడబడింది. ఒకసారి మళ్ళీ చూడండి, దేన్ని మనం పరిత్యజించాలి? ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి. అంటే ఇక ఇన్ని రోజులు కలిసి కాపురం చేశాం కానీ ఇక నాకు నీకు సంబంధం లేదు. జీవించాం ఒకప్పుడు దేవుడు లేని జీవితము, ఆ బాపపు బలహీనతలతో కలిసి కాపురం చేశాం. ఇక చాలు, నాకు నీకు సంబంధం. పరిత్యజించి అంటే ఏంటి? విడాకుల పత్రం రాసి ఇచ్చేసి. మీరు ఎజ్రా గ్రంథం ధ్యానిస్తున్నారు కదా సేవకులు, ఓకే, తెలియని అజ్ఞాన కాలంలో అన్యులతో వివాహం చేసుకున్నారు, కొంతకాలం జీవించారు. ఎజ్రా కాలం ముగింపుకొచ్చే, ఎజ్రా అధ్యాయం ముగింపుకొచ్చేసరికి అందరూ పశ్చాత్తాపడి మారు మనసు పొంది వారు చేసిన పాపాలను ఒప్పుకున్నారు. మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే, పశ్చాత్తాపడిన వారందరూ ఏం చేశారంటే ఆ రోజుల్లో విడాకుల పత్రాలు ఇచ్చేసి అందరినీ పంపించేసారు. ఈరోజు మనుషులను కాదు మనం విడాకులు ఇచ్చి పంపాల్సింది. ఎవరిని పంపాలి? మన లోపడున్న కొన్ని బలహీనతలు, మనం కలిసి కాపురం చేసిన కొన్ని పాపాలు ఉన్నాయి, వాటిని పరిత్యజించి, అంటే ప్రాచీన స్వభావమును ఏం చేయాలి? సరే ఇన్ని రోజులు ఉన్నావు, ఇక చాలే, ఇక నాకు నీకు సంబంధం లేదు. పరిత్యాగం అని అంటే ఇక మనం కలిసి జీవించడం సాధ్యం కాదు. విడిపోవడం, సపరేట్ కావడం, అది మన నుండి సపరేట్ అయితే తప్ప ఇంకొక పెళ్లి చేసుకునే ఛాన్స్ లేదు. ఏమంటారు? ఒక భార్య ఉండగా మళ్ళీ ఇంకొక భార్యను చేసుకున్నాడంటే చట్టరీత్యా నేరమా? భారతదేశంలో అయితే నేరమే కదా. అంటే ఆఫ్కోర్స్ వేరే మతాలలో అది నేరం కాకపోవచ్చేమో, కానీ మనమున్న సమాజంలో మాత్రం ఒక భార్య ఉండగా ఇంకొక భార్యని చేసుకోవడానికి ధర్మశాస్త్రం అయినా చెప్పేది ఏంటి? ఒకవేళ భార్య చనిపోతేనే ఆప్షన్ ఉంది, లేదా ఇప్పుడున్న సమాజంలో విడాకులు అయిపోతే తప్ప ఇంకొక పెళ్ళి సాధ్యం కాదు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నవీన స్వభావమును మనం ధరించుకోవాలా? కొత్త భార్యను తెచ్చుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? పాత భార్యను అమ్మ మళ్ళీ అపార్థం చేసుకోకండి. నేను ఈ భాష ఎందుకు వాడుతున్నానంటే అది అర్థం కావడానికి, ఆధ్యాత్మిక విషయాలు అర్థం కావడానికి, ఓకేనా? భార్యాభర్తల విడాకుల గురించి మాట్లాడట్లేదు నేను. వారు చచ్చేదాకా కలిసి ఉండాల్సిందే, ఇక వేరే ఆప్షన్ లేదు. ఇక్కడ చెప్పేది ఏంటంటే, ప్రాచీన స్వభావం అనే ఒక భార్య ఉంది, నవీన స్వభావం అనే ఒక భార్య రాబోతుంది. ఇప్పుడు ఈ కొత్త భార్య రావాలంటే ఏం చేయాలి? ఇది కాకుండా ఇది చేస్తే కుదరదు. అట్లా చేసుకున్నారు కొంతమంది, ఈ రోజుకి నరకయాతన అనుభవిస్తున్నారు. ఆల్రెడీ ఒక భార్య ఉంది, ఇంకొక భార్యను తెచ్చుకున్నారు, చచ్చేదాకా నరకమే వాళ్ళకి. సేమ్ ప్రాచీన స్వభావాన్ని దగ్గరే పెట్టుకొని నవీన స్వభావాన్ని కూడా తెచ్చుకోవాలనుకుంటే రెండు కలిసి జీవించలేవు, సాధ్యం కాదు అది. ఆ ఇద్దరి మధ్యలో నువ్వు నలిగిపోతావు, అంతే, అయిపోయింది పని. రాంగ్ చాయిస్ అది. సో ప్రాచీన స్వభావాన్ని ఏం చేయాలి? పరిత్యజించి, అంటే విడాకులు ఇచ్చి. నేను ఆ దేవుడు పౌలు వాడిన వర్డ్సే వాడుతున్నాను నేను, మీకేం కొత్త పదాలు వాడట్లేదు. పరిత్యాగం అనేది దేన్ని ఎక్కడ వాడతాం మనం? భార్యాభర్తల మధ్య విడాకులు వచ్చేటప్పుడు. సో ఆ పదాన్ని ఎక్కడ వాడాడు పౌలు? ఇక్కడ ప్రాచీన స్వభావమును మీరు పరిత్యజించి నవీన స్వభావమును ధరించుకోండి. అప్పుడు ఏదో తెలియక సార్ చిన్నప్పుడు చేసేసారు సార్ పెళ్ళిళ్ళు, ఇప్పుడు కొంచెం జ్ఞానం వచ్చింది, అవగాహన వచ్చింది, ఇది తప్పు అని తెలుసుకున్నాం, దీన్ని విడాకులు ఇచ్చేసాం, ఇంకోటి తెచ్చుకున్నాం. ఇది వైవాహిక జీవితానికి సూట్ కాదు, కానీ ఆధ్యాత్మిక జీవితానికి ఇది అవసరం.
తప్పనిసరి. సో పరిత్యజించాల్సినది ఒకటి ఉంది, తిరిగి తెచ్చుకోవాల్సింది ఒకటి ఉంది. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. ఇప్పుడు నవీన స్వభావం వచ్చిన వాడి లోపలికి మళ్ళీ అబద్ధాలు కనబడదు. అబద్ధాలు వస్తున్నాయంటే మళ్ళీ మొదటి వారి ఉన్నట్టే. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృజించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. కనుక ఇక ప్రాచీన స్వభావానికి సంబంధించింది ఏది మీ ఇంట్లో ఉండడానికి వీలు లేదు. పాతది వెళ్ళగొట్టేటప్పుడు మొత్తం సామాన్లన్నీ కట్టి వస్తూ తెచ్చుకున్న సామాన్లన్నీ ఏం చేయాలి? విడాకులు ఇచ్చేటప్పుడు ఏమేమి తెచ్చుకుందో అన్నీ వాపస్ ఇవ్వాలి రూల్ ప్రకారం, అంతేనా? అవి ఉంచుకోవద్దు. మళ్ళా కొంతమంది విడాకులు ఇచ్చేస్తారు, వస్తువులు మాత్రం వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. నో, విడాకులు ఇస్తే ఏం చేయాలి? అప్పుడు మొత్తం పుట్టింటి నుండి తెచ్చుకున్న అన్నీ చుట్టేసి పంపించేయండి. ప్రాచీన స్వభావమును మీరు పరిత్యజించేటప్పుడు ఏమేం చేయాలి? వచ్చేటప్పుడు అది ఏమేమి తెచ్చుకుందో, అబద్ధము, అసూయ, కుళ్ళు, కుతంత్రములు, ద్వేషము, క్షమించలేని గుణాలు ఏమేమో ఉంటాయి. సామాన్లు ఒకటి తెచ్చుకుంటారు ఆ ఇంటి నుండి ఆడవాళ్ళు, అంటే వాళ్ళు ప్రాచీన స్వభావాలు. వచ్చేటప్పుడు చాలా సంతోషిస్తారు మీరు, కానీ వెళ్ళేటప్పుడు ఉంటుంది బాధ. ఒక్కొక్కటి వెలగట్టి ఒక్కొక్కటి కౌంట్ చేసుకుంటూ కట్టించి పంపించేయాలి. ప్రాచీన స్వభావము ఎన్నో తెచ్చుకుంది పుట్టింటి నుండి. ఏ ఒక్కటి ఉంచుకున్నా నీకు ప్రమాదం. వాటన్నిటిని నువ్వు మూటగట్టి విసర్జించేసినట్లయితే, దాన్ని పరిత్యజించినట్లయితే, అప్పుడు నవీన స్వభావం నీ లోపల పనిచేయడం స్టార్ట్ అవుతుంది. దేవుడు మన ఆత్మీయ జీవితంలో ఒక కొత్త ప్రపంచంలో చూడాలనుకుంటున్నాడు, కొత్త కోణంలో చూడాలనుకుంటున్నాడు. పాత జీవితమే మళ్ళీ చిగురించకుండా జాగ్రత్త పడాలి. ఓకే, 11వ వచనం నుండి. ఇటు వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుటయని సున్నతి పొందకపోవటయని భేదము లేదు, పరదేశి అని సిదియోనుడని దాసుడని స్వతంత్రుడని లేదు, కానీ క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. సో ఇక్కడ ఆ మనిషి ఈ మనిషి అనే భేదం ఏం లేదు. యూదుడు, గ్రీసు దేశస్థుడు, లేదా పలాని సిటీ వాడు, పల్లెటూరు వాడు అనే తేడా ఏమీ లేదు. శరీరం విషయంలో రెండు స్వభావాలు అందరికి సమానం. అమెరికాలో ఉన్న, ఇండియాలో ఉన్న ప్రాచీన స్వభావం ఒకటి ఉంటుంది, నవీన స్వభావం. అందరము చేయాల్సిన పని ఏంటంటే ప్రాచీన స్వభావమును పరిత్యజించి నవీన స్వభావం ధరించుకోవాలి. మనందరము కూడా క్రీస్తులో ఉన్నాం కనుక క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. అంటే కేంద్రం క్రీస్తే. ఇక మనకు క్రీస్తు కాకుండా ఉన్న వాటన్నిటిని పరిత్యజించాలి, తృణీకరించాలి. క్రీస్తే సర్వమై ఉండాలి మనకు. ఇక ఆయన తప్ప నాకు జీవితమే లేదు అనుకునే స్థాయికి రావాలి. అది నిజమైన క్రైస్తవ జీవితం. ఈరోజు ఆ స్థాయిలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు అనుకుంటున్నారు మీరు? ఏది ఉన్నా లేకపోయినా సర్వం క్రీస్తే అని మాటల్లో కాదు, పాటల్లో కాదు, అది క్రియల్లో కనబడాలి. యేసుని గురించి మాట్లాడమంటే మనం గొప్పగా మాట్లాడతాం, తర్కించమంటే తర్కిస్తాం, డిబేట్లు జరుగుతున్నాం. కానీ నిజ జీవితంలో అంత గొప్ప దేవుడు అని జీవించి చూపించలేకపోతున్నాం. అక్కడ ఫెయిల్ అయిపోతున్నాం. క్రీస్తే సర్వం అని మన క్రియల ద్వారా చూపించలేకపోతున్నాం. ఈరోజు ఆ లోపాన్ని సరిదిద్దుకొని మరి క్రీస్తుని ప్రథమ స్థానంలో పెట్టుకొని ఆయన ఘనపరుస్తూ ఆయనకు తగిన వారంగా జీవించడం నేర్చుకుందాం. సో ఇది మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానించండి, దేవుడు మీతో ఇంకా స్పష్టంగా మాట్లాడతాడు. సో దయచేసి గమనించండి, ఈ వస్త్రాలకు అంత ప్రాముఖ్యతను ఇస్తున్నాం, కానీ దీనికంటే శ్రేష్టమైన వస్త్రాలు మనం ధరించుకోవాల్సినవి ఉన్నాయి. ఈ నెలలో క్రిస్మస్ పండగ సెలబ్రేషన్ అందరు బిజీలో ఉన్నారు, కానీ ప్రతి ఒక్క వ్యక్తి ఈ ఆత్మ సంబంధమైన వస్త్రములతో పండుగను ఆచరిద్దాం. అంటే దేవుని ఆరాధిద్దాం, స్తుతిద్దాం. ఏంటి ఈ ఆత్మ సంబంధమైన వస్త్రాలు? కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును. ఒక్క నిమిషం. ఇప్పుడు మనం షాపింగ్ చేస్తే అకేషన్కి రిలేటెడ్ షాపింగ్ చేస్తాం, వింటున్నారా? ఇప్పుడు పెళ్లి కూతురు షాపింగ్ చేయాలి, చుడీదార్ కొనుక్కుంటారా, పంజాబీ డ్రెస్ కొనుక్కొస్తారా? ఏం కొనుక్కొస్తారు? పెళ్లి కూతురికి సంబంధించిన వస్త్రాలు అనగానే పట్టు చీరనో ఆ పెళ్లి కూతురికి తగిన వస్త్రాలని తెచ్చుకుంటారు. అబ్బాయికి అయితే సూటో లేదా దానికి ఆ పెళ్లికి సంబంధించిన పెళ్లి వస్త్రాల సూటో కొనుక్కుంటారు. దేనికి చెందితే దానికి రిలేటెడ్గా కొనుక్కుంటాం. అయితే ఇప్పుడు మనం కొనుక్కోవలసిన వస్త్రాలు లేదా సంపాదించుకోవాల్సిన వస్త్రాలు పరిశుద్ధులకు తగినట్లు. అంటే పరిశుద్ధులు అంటే ఇదిగో ఈ వస్త్రాలతో ఉంటారు అని అర్థం అన్నమాట. ఉదాహరణకు పోలీస్ అనగానే మనకు దేన్ని బట్టి గుర్తుపట్టేస్తాం వాళ్ళని? వాళ్ళ డ్రెస్. డాక్టర్ అనగానే వాళ్ళ డ్రెస్, యూనిఫామ్ చూసి గుర్తుపట్టేస్తాం.
సో పరిశుద్ధుల యూనిఫామ్ ఏంటి అని అంటే తెల్లబట్టలు అనుకున్నారు. సో ఇప్పుడు తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళందరూ పరిశుద్ధులు కాదు. ఈరోజు ఎవరు పడితే వాళ్ళు తెల్లబట్టలు వేసుకుంటున్నారు. మరి ఎవరు పరిశుద్ధులు అని అంటే ఆధ్యాత్మికమైన ఈ లక్షణాలని వస్త్రాలుగా ధరించుకున్న వారే పరిశుద్ధులు. ఆ పరిశుద్ధులకు తగినట్టుగా మీరు వస్త్రాలను ధరించుకోండి అంటున్నాడు. మీరు వెళ్ళి మళ్ళీ అన్య జనుల్లాగా వస్త్రాలు ధరించుకోవడం కాదు, పరిశుద్ధుల్లాంటి గుణలక్షణాలను సంపాదించుకోండి, ఆ స్టాండర్డ్స్కి ఎదగండి అంటున్నాడు. పోలీస్ ఆఫీసర్, ఎంత పెద్ద పోలీస్ ఆఫీసర్ అయినా సివిల్ డ్రెస్ వచ్చినారు అనుకోండి, ఎవరు వాల్యూ ఇవ్వరు. గుర్తు పట్టినా కూడా పెద్దగా యూనిఫామ్లో ఉన్నంత వాల్యూ మామూలు టైంలో ఉండదు. సేమ్ క్రైస్తవునికి కూడా విలువ ఎప్పుడు అని అంటే ఈ ఆత్మీయ వస్త్రాలని ధరించుకున్నప్పుడు ఆ డిగ్నిటీ వేరు, ఆ హోదా వేరు. దురాత్మలు మనం చూస్తున్నప్పుడు కూడా దూరం నుండి సెల్యూట్ కొట్టుకొని పారిపోవాల్సిందే. ఈ లక్షణాలు దురాత్మలకు కూడా వణుకును పుట్టిస్తాయి. ఎందుకంటే ఇవి క్రీస్తు యొక్క పోలికలు. ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినవి ఇవి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అనగానే కొంచెం రెస్పెక్ట్ మారిపోతుంది కదా. పరిశుద్ధులకు సంబంధించిన కేటగిరీ ఇది. ఒక ఉన్నతమైన పరలోక సంబంధమైన సైనికుల యూనిఫామ్ ఇది. దాన్ని చూడగానే దురాత్మలు గడగడలాడిపోతాయట. అమ్మో, యూనిఫామ్లో ఉన్నారు వాళ్ళు, వీళ్ళు పలానికి సంబంధించిన వాళ్ళు, వీళ్ళు ఆ కోవకు చెందిన వాళ్ళు, ఆ యూనిఫామ్ ధరించుకున్నారు వీళ్ళు అని. సో ఆత్మ సంబంధమైన వస్త్రాలు చాలా ప్రాముఖ్యమైనవి. పరిశుద్ధులకు తగినట్టుగా మీరు ఈ వస్త్రాలను ధరించుకోవాలి. ఒక్కొక్కటి చూడండి. జాలిగల మనస్సు, ఇక్కడ రెండు పదాలు పర్యాయ పదాల్లాగా వాడబడ్డాయి, సేమ్ మీనింగ్. జాలిగల మనస్సు, దయ అన్న సేమ్. జాలిగల మనస్సును, దయాలుత్వమును, వినయమును, వినయము సాత్వికం కూడా పర్యాయ పదాలే, తగ్గింపు స్వభావం అని. వినయము సాత్వికమును, దీర్ఘశాంతమును ఏం చేయాలి? ధరించుకోవాలి. ఇప్పుడు మనం ధరించుకోవాల్సిన వస్త్రాలు ఏంటి అర్థమైపోయింది కదా. మీకు తెలుసో లేదో, మనిషి యొక్క అటైర్ అంతా కూడా వస్త్రాలను బట్టి మార్పు చెందుతుంది. మీరు చాలా డిగ్నిటీగా కనబడాలంటే మీరు వేసుకునే వస్త్రాలను బట్టి డిగ్నిటీ మారిపోతుంది. అదే వ్యక్తి ఒక పంచ కట్టుకొని తలకు పాగా కట్టుకునేసరికి చూడగానే ఈయన ఏదో పల్లెటూరులో ఏదో పొలం పని చేసుకునేటోళ్ళే. అదే వ్యక్తిని మళ్ళీ పాష్గా తయారు చేసి సూట్ వేసి మంచిగా సూట్లో బూట్ వేసి ఆయన నిలబెడితే అమ్మో ఏ ఆఫీసరు అనుకుంటాం. మనిషి ఆయన్నే. దేన్ని బట్టి మార్పులు వచ్చాయి? వస్త్రధారణ అనేది కంప్లీట్గా వాళ్ళ అపియరెన్స్ని మార్చేస్తుంది. సో ఇక్కడ మనం గమనించండి, ఈ వస్త్రధారణలో మనం ప్రత్యేకంగా కనబడతాం. జాలిగల మనస్సు, సాత్వికమైన మనస్సు, సాత్వికము, దీర్ఘశాంతమును ఏం చేయాలి? మనం ధరించుకొనుడి. ఒక్క నిమిషం ఆగండి. మంచిగా యూనిఫామ్ వేసుకోవాలి. అయితే మ్యాచింగ్ చేసుకుంటారా లేదా మీరు? స్పెషల్లీ మ్యాచింగ్ అనేది లేడీస్ విషయంలో వాళ్ళకి ఆలోచిస్తే ఎక్కడ కాంప్రమైజ్ గారు. ఒక పిన్ను సూది దగ్గర నుండి నో కాంప్రమైజ్. ఓకే, తల నుండి అరికాలు వరకు అన్ని మ్యాచింగ్ కావాలి. ఎస్, ఆధ్యాత్మికమైన వస్త్రాలు కూడా మ్యాచింగ్ కావాలి. మ్యాచింగ్ కాకపోతే సూట్ కాదు. ఎట్లా అంటే మంచి పెళ్లి కొడుకులాగా సూట్ వేసుకున్నాడు, మంచి రైమండ్ సూట్ వేసి, కాకపోతే పారగన్ రబ్బర్ చెప్పులు వేసుకొని వచ్చాడు పెళ్ళికి. మంచి సూట్ వేసుకున్నాడు, అద్భుతంగా పెళ్లి కొడుకులాగా తయారాడు, కానీ రబ్బర్ చెప్పులు వేసుకొని, పారగన్ రబ్బర్ చెప్పులు వేసుకొని స్టేజ్ మీదకి వచ్చాడు. ఎట్లుంటుంది చూడడానికి? ఆ సూట్కి ఉన్న విలువ పోతుంది. లేదా మంచి సూట్ వేసుకున్నాడు, ఒక పంచ కట్టుకొని వచ్చాడు, లేదా ఒక లుంగి కట్టుకొని వచ్చాడు, అసలు అది అపియరెన్స్ ఏంది? అసలు ఆ మ్యాచింగే లేదు. ఆత్మీయ జీవితంలో కూడా కొన్ని బాగానే ఉంటాయి అందరికీ. కొన్ని బాగుండడం కాదు, అన్నీ బాగుండాలి, అప్పుడే మ్యాచింగ్. కొంతమందికి దయ ఉంటుంది, కనికరం ఉంటుంది, జాలిగల మనసు ఉంటుంది, తగ్గింపు కూడా ఉంటుంది, దీర్ఘశాంతం కూడా ఉంటుంది, కానీ మ్యాచింగ్ ఇంకొక దగ్గర కాదు. ఎక్కడ? ఆ కింది చూడండి. ఎవడైనను తనకు హాని చేసినని అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ఏం చేయాలి? మీకు ఎవరైనా హాని చేశారా? ఏదో ఒక కోణంలో ఎదుటి వ్యక్తి ద్వారా మనకి ఏదో నష్టము, అన్యాయం జరిగింది. మరి ఏం చేయాలి అప్పుడు? మంచోలే సార్, దీర్ఘశాంతము, ప్రేమ ఉంది, మంచి దయాళుత్వము, ఇతరులంటే జాలి మనసే, కానీ వాళ్ళు అన్యాయం చేసినందుకు క్షమించలేకపోతున్నారు. వీళ్ళేం పెద్ద తప్పు చేయట్లేదండి. నాకు అన్యాయం జరిగింది, నాకు అన్యాయం మోసం చేశాడు కాబట్టి వాడు నేను క్షమించలేను అనే మనసు నా లోపల ఉందనుకోండి, నా యూనిఫామ్ మ్యాచింగ్ కావట్లే, పైనున్న వస్త్రాలకి విలువ లేకుండా చేసేసాను నేను ఆ ఒక్కట్లేనందుకు.
మీరు అనుకుంటున్నారు ఈ ఒక్కటి లేకపోతే నాకు అన్ని మంచి భక్తి లక్షణాల్లో రోజు 4 గంటలు ప్రార్థన చేస్తావు ఏమనుకున్నారు? కాకపోతే వాడు ఇంత అన్యాయం చేస్తారా నాకు? మాట ముచ్చట్లేదు. ఇక అనుకున్నాను అనుకోండి, సూట్ వేసుకొని చెప్పులు వేసుకున్నట్టే, నా సూటుకి విలువ లేకుండా చేసినట్టు. నేను ఆత్మీయ జీవితంలో ఏ ఒక్కటి కాంప్రమైజ్ కావద్దు, అన్నీ మ్యాచింగ్ కావాలి. అన్నీ మ్యాచింగ్ చేసి ఒక్కటి లేకపోయినా అది అందరు కళ్ళు దృష్టి దాని మీదకి వెళ్ళిపోతుంది. నువ్వు వేసుకున్న మంచిని చూడరు వాళ్ళు, ఏ లోపమైతే ఉందో అది నీ మంచిని డామినేట్ చేస్తుంది. క్షమించే గుణం చిన్నదే కానీ చాలా ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తుంది. దాని తర్వాత ప్రేమ అనేది, ఇది అల్టిమేట్. ఇది లేకపోతే ఎక్కడ మ్యాచింగ్ కాదు నీకు. ఇది ఒక్కటి పక్కన పెట్టి మిగతా అన్ని మ్యాచింగ్ చేసుకున్నా ఈ ఒక్కటి లేకపోతే నీ డ్రెస్కే విలువ లేకుండా చేసేస్తుంది అది. చూడండి ఆ వచనం, 14వ వచనం, వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన లోపల ఏం సొక్కాన్ని వేసుకోండి సార్, బయటకు ఒక మంచి బ్లేజర్ వేస్తే చాలు. ఏమంటారు? పురుషులకు తెలుసు. లోపల చినిపోయిన సొక్క వేసుకున్న, కొన్నిసార్లు మురికైన సొక్క వేసుకున్న, పైకి ఏం వేసుకుంటాం? కోట్ వేసుకుంటే లోపల షర్ట్కి విలువ తగ్గిపోతుంది. అంటే దాని లోపల షర్ట్ని ఎవరు గమనించరు, దేని మీద ఫోకస్కి వెళ్ళిపోతుంది. ఎన్నో జీవితాలలో బలహీనతలు మన జీవితంలో ఉంటాయి కానీ వాటన్నిటికీ పైన వాస్కోట్ లాగా, నెహ్రూ కోట్ లాగా పైన వేసుకోవాల్సిన కోట్ ఒకటి ఉంటుంది. ఏంటది? ప్రేమ అనేది ఒక పై కవచం లాగా పనిచేస్తుంది. చిన్న చిన్న బలహీనతలు అన్నిటికీ కొట్టిపడేస్తుంది అది. అన్నిటికీ పైన అన్ని వేసుకున్న తర్వాత దాని మీద అన్నిటిని కవర్ చేయడానికి ఒక అద్భుతమైన కోట్ వేసుకోవాలి. అదే ప్రేమ. కోట్ వేసుకునేసరికి డిగ్నిటీ మారిపోతుందండి. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఇంత వైట్ సొక్కాల మీద ఉన్న బయటకు ఒక ఆఫ్రోన్ అది వేస్తాడు. ఆ సొక్క వేయగానే ఆ డాక్టర్ డిగ్నిటీ మారిపోతుంది. లోపల వేసుకునే ఆ షర్ట్ ప్యాంట్ కాదు, పైన వేసుకునే ఒక కోట్ ఉంటుంది, ఆ కోట్కి వాళ్ళ డిగ్నిటీ మారిపోతుంది. భక్తి జీవితంలో సాత్వికం చాలా ఇంపార్టెంట్. భక్తి జీవితంలో దయ చాలా ఇంపార్టెంట్. క్షమించుట చాలా ఇంపార్టెంట్. వీటన్నిటికీ పైగా నీకు ప్రత్యేకమైన ఘనతనిచ్చేది ఏంటది? వీటన్నిటికీ పైగా ఏం ధరించుకోవాలి? ప్రేమ ధరించుకోవాలి. ఇది క్రిస్టియన్ యూనిఫామ్. దీన్ని సంపాదించుకోండి ఈ పండగకి. ఏమైనా చేయండి, రాత్రి పగలు కూలి పని చేయండి, ఏమైనా చేయండి, ఈ బట్టలు కొనుక్కోండి. ఇది లేకుండా ఆధ్యాత్మికమైన దరిద్రులుగా కనబడకండి. పర్వాలేదు, ఈ శరీరానికి సంబంధించిన వస్త్రాలు చినిగిపోతే కుట్టుకొని వేసుకున్న నష్టమేం లేదు. చినిగిపోయి అక్కడక్కడ ప్యాచెస్ ఉన్న నో ప్రాబ్లం. కానీ ఆధ్యాత్మికమైన దరిద్రులు కాకండి. అయ్యో పాపం బట్టలు కూడా సరిగ్గా లేవు అనే పరిస్థితి రేపు దేవదూతలు చూసి మనల్ని గురించి అనుకోవద్దు. దేవుని బిడ్డలం మనము, గొప్పగా చెప్పుకుంటున్నాము. దేవదూతలు మీకు తెలుసు కదా, కళ్ళ ముందు ఇప్పుడు దేవదూతలు ఎంతో 1000 మంది తిరుగుతున్నారు ఇక్కడ, తెలుసా? మీ కళ్ళ చుట్టూ ఇక్కడ 1000 మంది దూతలు ఉన్నారు. దురాత్మలు కూడా తిరుగుతున్నాయి, అందరు బిజీగా ఉన్నారు. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఇక్కడ ఫుల్ బిజీ, ఖాళీ స్థలం ఎక్కడెక్కడ మీకు కనబడుతుంది. ఇక్కడ అన్ని ఒకవైపు దురాత్మలు తిరుగుతూనే ఉన్నాయి, ఒకవేళ దేవదూతలు తిరుగుతూనే ఉన్నారు. ఇది చాలా బిజీ ప్లేస్ ఇది. వీళ్ళందరూ మనల్ని చూసినప్పుడు అయ్యో పాపం చినిపోయిన బట్టలు ఉన్నాయి, ఏ దిక్కు లేదేమో వీళ్ళకు అనుకునే పరిస్థితి రావద్దు. వాళ్ళు చూసేవి ఈ వస్త్రాలు కాదు, ఏం చూస్తారు? అటు దయ్యాలు చూసినప్పుడేమో అమ్మో యూనిఫామ్లో ఉన్నారని సెల్యూట్ కొట్టుకుని పారిపోవాల్సిందే. దేవదూతలు చూడ, అరే వీళ్ళు పరలోక వాసులు, వీళ్ళ కోసమే కదా మనం వచ్చింది, సెక్యూరిటీ కోసం. వీళ్ళు మనకు సంబంధించిన వాళ్ళని సపరేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేస్తారు. వీళ్ళు రారాజు బిడ్డలు, వీళ్ళు దేవదూతలారా, కమాండర్ వీళ్ళని చూసుకో, వీళ్ళు మన వాళ్ళే, యూనిఫామ్లో ఉన్నారు, మన వాళ్ళే. ఒకసారి ఇమాజిన్ చేసుకుంటే ఎట్లుంటుందో. దేవుడు ఇంత శ్రేష్టమైన వస్త్రాలు ఇస్తే సరిగా వేసుకోకుండా వచ్చాడు ఒకడు. దూతలు చూసినప్పుడు మన కేటగిరీ కాదు, గెట్ అవుట్ అంటాడు అంతే. అరే నేను నా పేరు ఉంది లిస్టులో, అంటే నీ పేర్లు యూనిఫామ్ లేదు, గెట్ అవుట్. ఒకడు పెళ్లి వస్త్రములు లేనందుకు ఏమైందట? కూర్చున్నాడు, మరి లేపి బయటికి వెళ్ళగొట్టేశాడు, గెట్ అవుట్. దేవుని విలువను తీసేసావు నువ్వు. రాజుగారు విందు చేస్తుంటే ఆ విందుకు వచ్చే వాళ్ళందరూ మంచి వస్త్రాలతో రావాలని రాజుగారే ఇచ్చారు. ఇచ్చిన వస్త్రాలు వేసుకొని రావడానికి ఏం పోయింది నీకు? గెట్ అవుట్ అని చెప్పేసి తినేవాడిని కూడా లేపి బయటికి పంపించేయాల్సి వచ్చింది. ఈ వస్త్రాలు లేకపోతే అలాగుంటుంది పరిస్థితి. దేవుడు ప్రేమ గలవాడే, ఆయన ప్రేమతో ఈ గుణలక్షణాలన్నీ మనకిచ్చాడు. వాటిని నువ్వు ధరించుకోకుండా ఆయన దగ్గరికి రావాలని ప్రయత్నం చేస్తే త్రోసివేయబడాల్సిన పరిస్థితి వస్తుంది.
దేవుని ప్రేమ లేనివాడు దేవుని సంబంధే కాదు. ప్రేమ లేనివాడు దేవుని సంబంధే కాదు. దేవుడు ఇచ్చిన యూనిఫామే గుర్తింపు నీకు. నువ్వు లోపలికి వెళ్తున్నప్పుడు గేట్లను ఓపెన్ కావాలంటే నిన్ను చూడగానే ఏం చూడాలి? ఓ వీళ్ళోపల యూనిఫామ్ ఉంది, ఓకే విఐపి బ్యాచ్ ఉంది, వెళ్ళండి సార్ లోపలికి వెళ్ళండి సార్. లోపలికి ఎంట్రీయే దొరకదు ఈ వస్త్రాలు లేకపోతే. సో దయచేసి గమనించండి, సింపుల్ విషయాలు ఉన్నాయి అక్కడ. ఒకటి దయ, రెండవది సాత్వికము, దయ, దీర్ఘశాంతము, వీటికి తోడుగా సహించుట, క్షమించుట, ప్రేమించుట, అంతే. వీటిని మనము ధరించుకోవాలి అని. ఓకే, నెక్స్ట్ 14వ వచనం. వీటన్నిటిపైన అది అయిపోయింది కదా. 15వ వచనం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి, ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడితిరి. రైట్, మన హృదయాలలో ఏమి ఏలుచుండ ఉండాలి? సమాధానము. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. అసలు ఇక్కడ ఏ రకమైన సమాధానం గురించి చెప్తున్నాడు? ఇక్కడ దేవునికి మనకు మధ్య ఉన్న సమాధానం గురించి చెప్తున్నాడా? దేని గురించి చెప్తున్నాడు? విశ్వాసికి మధ్య ఏముండాలి? ఆ సమాధానము మనలో ఏం చేస్తుండాలి? ఏలుతూ ఉండాలి. అంటే సమాధానందే పై చేయి ఉండాలి అని. ఎంతమంది మీ తోటి వారితో, అనగా పెద్ద అన్యజనులతో చెప్పట్లేదు, ఫస్ట్ రక్షింపబడిన క్రైస్తవులందరితో మీరు ఎంతమంది సమాధానంగా ఉన్నారు? మౌనవ్రతాలు, స్ట్రైక్లు ఏం లేవు అన్నవారు ఏం లేవా? ఓకే, గుడ్. ఇది ఒక్కరోజు కాదు, జీవితకాలం అంతా సమాధానందే పై చేయి. సాధ్యమైనంత వరకు అందరితో సమాధానముగా ఉండండి. సాధ్యమైనంత వరకు అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే, సైతాన్తో మాత్రం సమాధానం ఛాన్సే లేదు. కొంతమంది సాతాన్తో కూడా సమాధాన పడాలనుకుంటారు. దేవుడు ముందే చెప్పాడు, ఈ లోకాన్ని స్నేహించువాడు దేవునికి. ఎప్పుడైతే సాతాన్తో చేయగలుగుతావో, ఎవరితో చేయి తెగిపోయినట్టు, నీకు చేయి ఊడిపోయినట్టు, దేవునితో. సో ఇక్కడ అందుకొరకే దేవుని ప్రత్యేకంగా దేవుని మార్గంలో నడిచే వాళ్ళతో మనం ఎప్పుడు కూడా సమాధానం కలిగి ఉండాలి. లోకంలోని అన్యజనులతో ఎక్కడ అవసరమో అక్కడ వరకే సమాధానం. పాపముతో మనం కలిపి సమాధానంగా వాళ్ళతో ఉండలేము. పరిశుద్ధులందరితో సమాధానాన్ని కాపాడుకోవాలి. ఆ సమాధానము మనలను ఏలుచున్నదై ఉండాలి. అంటే అదే పై చెయ్యి ఉండాలి అని అర్థం. క్రీస్తు అనుగ్రహించు సమాధానమును మీ హృదయములలో ఏలుచుండనీయుడి, ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడితిరి. మనం అందరం కలిపి ఒక్క శరీరం. ఇక మనకు దీనికి తెలియని విషయం ఏమి కాదు. సంఘం అనే ఈ శరీరంలో ప్రతి విశ్వాసి ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవం. సేమ్ ఇప్పుడు ఎప్పుడైతే ఒక్క శరీరంలోని అవయవం అన్నామో, ఒక శరీరం ఇబ్బంది పడుతుంటే ఆటోమేటిక్గా శరీరంలోని భాగం ఇబ్బంది పడుతుంది, ఇంకొక అవయవం ఏం చేయాలి? రైట్, అలా ఒకదానికొకటి స్ట్రైక్ చేస్తున్నాయి అనుకోండి. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్నీ స్ట్రైక్ చేస్తున్నాయి. ఒకటే శరీరం, కానీ మేము ఒకరికొకరు సపోర్ట్ చేయం. మా పరిచర్య మాదే అని ఈ చెయ్యి అనుకుంటుంది, మా పరిచర్య మాదే. ఈ కాలు అనుకుంటుంది, ఆ కాలు అనుకుంటుంది, ఈ కన్ను కళ్ళు అన్నీ అనుకుంటున్నాయి దేని దానికి. ఇప్పుడు మీరు ఇక్కడ నుండి బయటికి వెళ్ళాలి, మీ పరిచర్య ఒక అడుగు ముందుకు వెళ్ళాలి. ఏమేమి అవయవాలు పనిచేయాలి? మరి కళ్ళు కాళ్ళు స్ట్రైక్ చేస్తున్నాయి కదా, కళ్ళు అంటున్నాయి మేము కాళ్ళకు సపోర్ట్ చేయం. కళ్ళకి అక్కడికి వెళ్ళాలని ఉంది, కాళ్ళు సపోర్ట్ చేయవు. కాళ్ళకు వెళ్ళాలని ఉంది, కళ్ళు మాత్రం నేను తెరవను. ఓకే, కింద పడబోతున్నారు, రాయి తగిలి కింద పడబోతున్నారు, చేతులు మేము సపోర్ట్ చేయం. ఎట్లుంటుంది అసలు శరీరం? మొత్తం డ్యామేజ్. మీరు ఏ పని చేయలేరు. శరీరంలో ఇంకొక అవయం పని చేయకపోతే పెరాలసిస్ వచ్చిన వ్యక్తి పరిస్థితి ఏం లాభం? బ్రతికుండి చచ్చిన వారే అన్న మాట వాళ్ళకి వర్తిస్తుంది. దయచేసి గమనించండి, ఏ సంఘంలోనైతే అవయవాలన్నీ కలిసి పనిచేయవో అది చచ్చిన దాంతో సమానమే. మీరు జీవించుచున్నారన్న పేరు మాత్రం కలదు కానీ మృతులే అని. దేన్ని బట్టి? బెడ్ మీద పడుకున్నాడు, శ్వాస ఉంది అంతే. ఏం లాభం వాడికి? బ్రతుకున్న వాడికి చనిపోయిన వాడికి తేడా ఏముంది దాంట్లో? అవయవాలన్నీ పని చేస్తేనే మనిషికి విలువ. అవయవాలు ఏం పని చేయట్లేదు, అలా పడుకులో పడిపోయి ఉన్నాం. ఇక మనకు చనిపోయిన బాడీకి ఏం పెద్ద తేడా ఏం లేదు. సంఘం అనే శరీరాలు చాలా వరకు సమాధానం లేక, ఒకదానికొకటి సపోర్ట్ లేక అలా చచ్చుబడిపోయి ఉన్నాయి. ఈరోజు దయచేసి గమనించండి, మనమందరము ఒకరికొరకు ఒకరము ఏర్పరచబడిన వారము. ఎవ్వరూ ఒక్కరే అన్ని పనులు చేయలేరు. అలా చేయడానికి దేవుడు డిజైనే చేయలేదు. ఈవెన్ ఒక్కరే కాదు, దయచేసి గమనించండి, ఒక్క చర్చ్ అన్ని పనులు చేయలేదు. వింటున్నారా మీరు?
ప్రతి చర్చ్కి ఇంకొక చర్చ్తో సంబంధం అవసరము. భూమి మీద మీరు ఒక్కరే కలిసి భూమి మీద 5 రకాల పరిచర్యలు చేయలేరు. అపోస్తల పరిచర్య, ప్రవక్తల పరిచర్య, సువార్త పరిచర్య, కాపర్లు, ఉపదేశకుల పరిచర్య మీ ఒక్క చర్చ చేయగలుగుతారా? ఖచ్చితంగా మీకు ఇంకొకరి సపోర్ట్, ఇంకొక తలాంతున్న వ్యక్తి యొక్క సపోర్ట్ కావాలి, ఇంకొక పరిచర్య చేస్తున్న పిలుపున్న వ్యక్తి సపోర్ట్ కావాలి. అలా సేవకులు అందరూ కలిస్తేనే క్రీస్తు సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది. ఎవరితో నాకు సంబంధం లేదు అనుకున్నంతసేపు మన క్షేమాభివృద్ధి కలగదు. అలాగని చెప్పి అందరితో కనెక్ట్ అయి ఉండకండి, మళ్ళీ అదొక పెద్ద ప్రమాదం. సార్ అయ్యగారు చెప్పారు అందరితో కనెక్ట్ అయి ఉండండి అంటే లోక సంబంధులతో కాదు నేను చెప్పేది. సేవకులలో కూడా మళ్ళా రకాలు ఉన్నాయి. లోకాన్ని ఆశ్రయిస్తూ, లోకాన్ని వెంబడిస్తూ, లోక పద్ధతుల్లో వెళ్తున్న వారితో దయచేసి కనెక్ట్ కాకండి, అది ప్రమాదం. కీలు అన్న ప్రసంగంలో చెప్పినట్టున్నాను నేను. దేని పడితే దాంతో కనెక్ట్ కావద్దు. ఈ అవయవం ఏ అవయంతో దేవుడు ఏర్పాటు చేశాడో ఆ అవయంకు లింక్ అయి ఉంటేనే మంచిది. ఇప్పుడు చెయ్యి, ఈ జాయింట్స్ మంచిగా పనిచేయాలి, కానీ ఇరిగిపోయినప్పుడు తీసుకొచ్చి దీన్ని తగిలిస్తారు, మెడకు తగిలిస్తారు. సరే రిపేర్ అయ్యేదాకా మెడకు తగిలిస్తాం. ఇది మెడకు తగిలించినంతసేపు దీనికి వాడబడదు. ఇది ఎక్కడ తగిలియాలో అక్కడ తగిలియాలి. అంటే ఇది ఫ్రీగా ఉండాలి, ఇది ఇక్కడ కనెక్ట్ కావద్దు. అర్థమవుతుందా? కొన్నిసార్లు అనవసరంగా కనెక్ట్ చేసి అది వాడబడకుండా చేసేస్తాం. అన్ని ప్లేసెస్లో కనెక్ట్ కావద్దు. దేవుడు ఒక చెయ్యి ఉందంటే అది ఏ బోన్ దగ్గర కనెక్ట్ కావాలో అక్కడే కనెక్ట్ కావాలి. ఈ చెయ్యి బోన్ తీసుకొచ్చి కాలు బోన్ దగ్గర కనెక్ట్ చేస్తా అంటే కుదరదు. సేవకులు అందరూ కనెక్ట్ అయి ఉండాలి, కానీ ఒక దర్శనము, ఒక పిలుపు అనేది చాలా ప్రాముఖ్యం. ఆ దర్శనానికి రిలేటెడ్గా ఉన్నప్పుడే నువ్వు జాయిన్ కాగలుగుతావు. ఉదాహరణకు ఒకడు పరిగెత్తుతున్నాడు పేరు ప్రఖ్యాతుల కొరకు. ఇప్పుడు మీరు ఆయనతో కనెక్ట్ అయి ఉంటే మీరు దేనికోసం ప్రాకులాడతారు? అంటే మీ కొరకైనా ఏర్పాటు చేయబడిన జాయింట్ కాదు అది. కొన్ని నట్ బోల్ట్ ఫిట్ కావాలంటే నట్కి బోల్ట్కి సంబంధం కలిగి ఉండాలి, అప్పుడే కనెక్ట్ అవుతుంది. ఆత్మీయ జీవితంలో కూడా మనం అందరం అవయవాలే, కానీ నీకు కనెక్ట్ అయ్యే వాళ్ళనే చూసుకోవాలి. అప్పుడే నీ పరిచర్యకి ఉపయోగకరంగా ఉంటుంది, ఆధ్యాత్మికంగా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఇక్కడ మీరు ఇందుకొరకే ఒక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. దేవుడు ఏం చేసినా వాటన్నిటికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇక దాని గురించి వివరించాల్సిన అవసరం లేదు. స్థుతి యొక్క విలువ, ఏ ఏ విషయాలలో మనం స్థుతి చెల్లించాలి. ఇచ్చిన వాటి గురించే స్థుతి చెల్లిద్దామా, తీసుకున్న వాటిని గురించి వద్దా? మరి ఎంతమంది ఇస్తున్నారు? కోల్పోయిన వాటిని గురించి ఎంతమంది స్తుతించారు? అప్పుడు స్థుతి రాదు, సనుగులు వస్తాయి. క్షణాలలో మారిపోతాం. సేమ్ ఐగుప్తులే మనం కూడా. ఐగుప్తు నుండి వచ్చిన ఇజ్రాయిల్ లాగానే, మన ఇజ్రాయిల్ లాగానే. ఓకే, అప్పుడే స్తుతి మహిమ, రెండో క్షణం మళ్ళా సనుగులు, ఏడుపులు. మనకు ఇజ్రాయిల్కి ఏం తేడా లేదండి. మనకు సౌలు రాజుకు తేడా లేదు, మనకు ఇజ్రాయిల్కి ఏం తేడా లేదు. అందుకొరకే యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై అవి, ఎందుకంటే అవి ఇవి సేమ్ జబ్బులు, ట్రీట్మెంట్ ఒకటే, టెస్ట్లన్నీ ఒకటే. వాళ్ళని ముందు పెట్టి ఇదిగో మీ బతుకులు ఇవి అని బుద్ధి కలుగుటకు వాళ్ళ చరిత్ర రాయబడింది. మ్యాచింగ్ ఉంది కాబట్టి వాళ్ళు ఇలా చేశారు, దీనికి ఇది ప్రతిఫలం, మీరు ఇలా చేస్తే ఇది ప్రతిఫలం అని చెప్పడానికే బైబిల్ చరిత్ర అంతా రాయించాడు దేవుడు. సో దయచేసి గమనించండి, మనం ఎల్లప్పుడూ దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నెక్స్ట్ 16వ వచనం చాలా ప్రాముఖ్యమైన వచనం, అందరికి సుపరిచితమైనదే. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. అల్టిమేట్ గోల్ ఏంటి అంటే క్రీస్తు వాక్యము మీ హృదయములలో సమృద్ధిగా నివసించు. దేవుని వాక్యం మన హృదయంలోనికి పంపడానికి ఇన్ని మెథడ్స్ వాడుకోవచ్చు అని అన్నాడు. ఏమేమి పద్ధతులు వాడవచ్చు? సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ. పద్యాలు అయితే పోయాయిలేండి, ఇక ఈ రోజుల్లో లేవు. ఇక్కడ ఎవరైనా పద్యాలు రాసే వాళ్ళు ఉన్నారా? పాటలు కాదు, పద్యాలు. ఈ తరానికి అప్పుడు రాసిన పద్యాలు కూడా తెలియదు. ఓకే, పద్యాల అవసరం లేదు. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పాటలకి అర్థం చెప్పగలిగిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? తెలుగే. ఆ తలంతు పోగొట్టుకున్నారు.
భాష మీద ఉన్న ప్రత్యేకతని కోల్పోవడమే కాదు, పద్యాలు అనే ఆ ప్రత్యేకతను కూడా కోల్పోయాం మనం. ఓకే, సో పద్యములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఏం చేయాలి వాటితో? రైట్, ఇప్పుడు దయచేసి ప్రైజ్ అండ్ వర్షిప్ ఎందుకు జరుగుతుంది చెప్పండి. దేవుణ్ణి గూర్చి గానము చేయుచు అంటే దేవుని ఆరాధిస్తూ ఎట్ ఎ టైం ఏం జరగాలి? ఆ పాటలు పాడుతుంటేనే వినే వ్యక్తి హృదయంలో హెచ్చరిక రావాలి, గద్దింపు రావాలి, ఎదుటి వాళ్ళ లోపల మార్పు రావాలి, ఎదుటి వాని హృదయంలో దేవుని వాక్యము నింపబడాలి. ఎప్పుడైతే పాట ఆత్మ ద్వారా రాయబడినది అయితేనే ఈ పనులన్నీ జరుగుతాయి. పద్యం కానీ పాట కానీ సంగీతం కానీ ఆత్మపూర్ణులై ఉండి చేస్తేనే దాని ప్రభావము ప్రజల్లో చూడగలుగుతాం. మనకంటే మ్యూజిక్లో సినిమా వరల్డ్ చాలా ఫేమస్. ఓకే, వాళ్ళు పడ్డ కష్టము, ఒక్కొక్క సాంగ్కి వారు పడే ప్రయత్నాలు, ఖర్చు పెట్టే విధానం చూస్తే మనం చేయలేం అంత పని. అంత బెస్ట్ మ్యూజిక్ ఇస్తారు, ఎంత ఇచ్చినా ఒక వ్యక్తిని బాగు చేయడానికి అది పనికిరాదు. ఎంజాయ్ చేస్తాడు మనిషి, బాగుగాడు. ఆ రోజుల్లో ఇన్స్ట్రుమెంట్స్ కూడా లేవు. మీరు పాత రోజుల్లో చూస్తే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు మీరు చూస్తే అప్పట్లో చర్చెస్లలో కూడా ఇన్స్ట్రుమెంట్స్ లేవు. కానీ సంఘం అంతా కలిసి ఒకే కంఠముతో ఒక పాట ఎత్తుకున్నారంటే అసలు ఆ హాల్ దద్దరిల్లిపోయేదట. అప్పట్లో పెద్ద పెద్ద, ఇప్పుడు బ్యాప్టిస్ట్ చర్చ్ లాంటి మంచి మంచి కట్టడాలు ఉన్నాయి. ఈ షేప్లో ఎందుకు కడతారో తెలుసా? చర్చెస్ ఆ రోజుల్లో ఈ షేప్లో ఎందుకు కడతారో తెలుసా? ఎక్కువ సౌండ్ అంటే రీసౌండ్ రాకుండా మనము పాడిన పాట అద్భుతంగా దానికి రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ అంతా హాల్ అంతా స్ప్రెడ్ అవుతుంది. మన శబ్దాలు పైకి వెళ్ళి ఇట్లా ఫ్లాట్గా తగిలి యాక్సిడెంట్ అయ్యి కిందికి వచ్చినట్టు కాకుండా పైకి వెళ్ళి స్ప్రెడ్ అయ్యి మళ్ళీ హాల్ అంతటికి వినబడేలాగున ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది సౌండ్. ఆ రోజుల్లో మైకులు లేవు, ఇన్స్ట్రుమెంట్స్ లేవు, కానీ అందరూ ఏకకంఠంతో పాటలు పాడితే మొత్తం హాల్ అంతా కూడా ఒక వేరే పరలోక సన్నిధి అక్కడ వచ్చేసినంత ఫీలింగ్ ఉండేది. ఈరోజు అద్భుతమైన వాయిద్యాలు, కళాకారులు, సౌండ్ సిస్టము మామూలా, కానీ ఒక్కడి హృదయం ఆ పాటలు వింటున్నప్పుడు పశ్చాత్తాపం, మారు మనసు, దేవుడు నిజంగా మహిమపరచబడిన ఫీలింగ్, ఆ దేవుని ప్రెజెన్స్ ఈ రోజుల్లో అనుభవించలేకపోతున్నాం. అన్నీ ఉన్నాయి, మనకు టెక్నాలజీ అన్నీ ఉన్నాయి, ఎక్విప్మెంట్ అన్నీ ఉన్నాయి, ఆత్మ సంబంధమైన ఆరాధన మాత్రం లేదు. సో దయచేసి ఆత్మ సంబంధమైన ఆరాధన ఉట్టి ఇన్స్ట్రుమెంట్స్ మీద డిపెండ్ అవుతుంది అనుకుంటారు, సౌండ్ సిస్టమ్ మీద డిపెండ్ అవుతుంటారు. కాదు, ఆరాధించే వ్యక్తి మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుకొరకే ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించి యథార్థమైన హృదయాలతో. స్వరాలు అందరికి బాగుండకపోవచ్చు, నో ప్రాబ్లం. లీడ్ చేస్తున్న వ్యక్తికి ఒక్కరు మంచి స్వరం ఉన్నవాడు లీడ్ చేయొచ్చు, కానీ మిగతా అందరూ కూడా మన స్వరాలను కాదు దేవుడు చూసేది, మన హృదయాన్ని చూస్తున్నాడు. ఆత్మతో సత్యముతో యథార్థమైన హృదయాలతో దేవుని ఆరాధిస్తే మనము దేవుని ఆరాధించడమే కాదు, దేవుడు గణపరచబడమే కాదు, మన చుట్టూ ఉన్న వారు కూడా మేలు పొందుతారు. సో ఈరోజు పాటలు ఒక అర్థం పర్థం లేని పరిస్థితి అయిపోయాయి. ఆ రోజుల్లో పాటలు అంటే ఏం లేదు, ఈ బైబిల్లో ఉన్న విషయాలే పాటలు. మీకు ఎంతమంది తెలుసు హెబ్రోన్ చర్చ్ బక్సింగ్ గారు ఐడియా ఉందా? ఓకే, హెబ్రోన్ గీతాల పుస్తకాలు చూసారు ఎప్పుడన్నా? వాళ్ళు ఎలా రాసేవారంట తెలుసా పాటలు? దేవుని సేవకుడు ప్రసంగం ఇట్లా చేస్తూ ఉంటేనే కింద కూర్చున్న వాళ్ళు ఆత్మతో నింపబడి అదే ప్రసంగాన్ని యాజ్ ఇట్ ఈస్గా పాటలాగా రాసేవాళ్ళు. నెక్స్ట్ సర్వీస్లో దానికి రాగం పెట్టేసి పాడేవాళ్ళు. నా ప్రాణప్రియుడా యేసు రాజా, ఈ పాటలన్నీ వాళ్ళే. సియోను పాటలు సంతోషముగా, ఇవన్నీ హెబ్రోన్ గీతాలే. ఇవేమో ఎన్నో రోజులు తీసుకోలేదు వాళ్ళు. ప్రసంగికుడు ప్రసంగం అయిపోయే లోపు పాట అయిపోతుండే, పాట అయిపోగానే గాయకులకు ఇచ్చేస్తే అది పాటలు పాడేసేవాళ్ళు. అప్పటిదప్పుడు ట్యూనింగ్ అయిపోయి అప్పుడప్పుడు పాటలు. ఆ ప్రసంగమే పాట రూపకంగా వచ్చేసరికి ఇక ప్రసంగాన్ని ఎవరు మర్చిపోయేవాళ్ళు కాదు. ఈరోజు పాటలు ఫేమస్ కావడానికి ట్రై చేస్తున్నారు తప్ప ఇంకొకటి జీవితం మేలు పొందాలి, దేవుని మహిమ రావాలి అనే కాన్సెప్ట్ మిస్ అయిపోతుంది. ఈరోజు నేను ఫేమస్ కావాలంటే ఒక ఫేమస్ సింగర్ని పెట్టుకోవాలా, ఒక ఫేమస్ మ్యూజిషియన్ని పెట్టుకోవాలా, కొంచెం ఒక 10 లక్షలు ఖర్చు పెట్టాలి. దయచేసి గమనించండి, ఆత్మ ద్వారా వచ్చిన కార్యము ఇంకా ఎన్ని డబ్బులు పెట్టినా రాదు అది. కాబట్టి 2 కార్యాలు జరగాలి మన పాటల ద్వారా, 2 కార్యాలు. ఒకటి దేవునికి మహిమ రావాలి, రెండవది ఎదుటివాడు క్షేమాభివృద్ధి పొందాలి. ఆ పాట ఎదుటివానికి హెచ్చరికగా లేదా దేవుని గొప్పతనాన్ని తెలియజేసే విధంగా వాక్యానికి సంబంధించినవి అవి ఉంటేనే అవి ఫలిస్తాయి. మీరు యేసన్న గారి పాటలు బాగా క్లిక్ అవ్వడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన మంచి సింగర్ అని కాదు, ఆయన కంటే బాగా పాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. యేసన్న గారి పాటలు ఎందుకు
ప్రపంచవ్యాప్తంగా తెలుగు సమాజంలో అంత ఫేమస్ అయ్యాయో తెలుసా? మెయిన్ ప్రతి చరణము బైబిల్లో నుండి తీసుకుంటారు వాళ్ళు. ఎన్ని పాటలు అయితే వాళ్ళు ఉన్నాయో 100% బైబిల్లో ఉన్న చరణం. మీరు అవన్నీ వెతుక్కోండి, బైబిల్ ఎక్కడో ఒక దగ్గర దొరుకుతాయి ఆ పదాలు. కాబట్టి అవి మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. సో దేవుని వాక్యంలో నుండి వచ్చినదై, దేవుని ఆత్మ నుండి వచ్చిన గీతము, పద్యము అది దేవుని మహిమపరుస్తుంది, ప్రజల జీవితాలని వెలిగింపజేస్తుంది. కాబట్టి మనం పాటలు పాడుతున్నప్పుడు ఏదో రాగం బాగుందనో, ఏదో అనుకొని మ్యూజిక్ బాగుందనో కాదు. ఈ పాట పాడుతున్న ద్వారా నేను దేవుని మహిమపరుస్తున్నానా, నా చుట్టూ ఉన్న వారికి దీని ద్వారా హెచ్చరిక కలుగుతుందా? సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ పాటల పరిచర్య ద్వారా అందరి హృదయములలో దేవుని వాక్యాన్ని నింపాలి. నేను చెప్తున్నాను, మీరు సువార్త చెప్తే ఎవరైనా ఆటంకపరుస్తారేమో, కానీ ఊర్లో ఇట్లా పాట పాడుకుంటూ వెళ్ళి ఎవరైనా అభ్యంతరపరుస్తారా? 3 బారిన జీవితాలను చిగురింపజేయగలవు అనుకుంటూ పాడండి, వెళ్ళండి. సైకిల్ దొక్కుంటూ బండి నడిపిస్తూ పొగలం పని చేసుకుని ఏదో ఒకటి మీరు కాదనే వాళ్ళు ఎవరిని మిమ్మల్ని? సంగీతానికి ఆ ప్రభావం ఉంది. కాబట్టి క్రైస్తవ సమాజానికి సంగీతము, పాటలు, పద్యాలు చాలా అవి ఆరాధనలో భాగమైపోయాయి. బైబిల్లో దేవుడు ఎవరిని పిలవలేదు నా హృదయానుసారుడు అని. ఎవరిని పిలిచాడు చెప్పండి? ఏం స్పెషాలిటీ? అందరిలో లేని స్పెషాలిటీ ఏముంది చెప్పండి దావీదులో? అందరూ పాపం చేసి బలహీనలైన వాళ్ళే, కానీ దావీదు ఒక్కడే హృదయానుసారుడు. అంటే దేవుని హృదయంలో ఏది ఇష్టమో అది తెలిసి నాకు. ఆయన దేంట్లో పరవశుడు అయిపోతారో తెలుసు. ఆయనకి ఆత్మతో పాటలు పాడి స్తుతి ఆరాధన చేస్తే అసలు ఆయన పరవశించిపోతారట, అది తెలుసు దావీదుకి. అందుకొరకే ఒక సితారా పట్టుకున్నాడంటే చాలు, ఇక్కడ దయ్యాలు గడగడలు ఆడిపోతుంటాయి. ఎందుకో తెలుసా? ఈయన సితారా పట్టుకొని వేసే వచ్చి కూర్చుంటాడు ఆయన పక్కన. ఇంకా పాట కూడా ఎత్తుకోలేదండి. సౌలుకి దురాత్మ పట్టిందని తెలిసిన వెంటనే సితారా బాగుగా వాయించగలిగిన ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. దావీదు సౌలు దురాత్మ వెళ్ళిపోవడానికి పాట పాడా, ఉట్టి సితారా కొట్టాడా? అమ్మా, పాట పాడలేదండి. అప్పటిదాకా ఎక్కడున్నాయి దయ్యాలు? అవి సితారా పట్టుకొని ట్యూనింగ్ చేసుకునేసరికి అయిపోయాయి ఆల్రెడీ. ఎందుకు? దావీదు సితారా పట్టుకోగానే ఎవరు వచ్చి కూర్చున్నారు పక్కన? ఆయనకి ఇష్టం. ఆయన వచ్చి పక్కన కూర్చుంటే ఇక దయ్యాలు ఎందుకుంటాయి అక్కడ? సో ఆత్మతో సత్యంతో ఆరాధించడం అనేది దేవుని మహిమపరచడానికి అనే బలమైన కారణం. ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా నీవు దేవుని మెప్పించాలి, దేవుని సంతోషపరచాలి, ఆయన నామాన్ని కీర్తించాలి. అలా ఆరాధన చేస్తున్నప్పుడు నిజమైన ఆరాధన అంటే అరుపులు కేకలను కాదు, ఆత్మలో పరవశనం కావడం. అది నిజానికి ఇప్పుడున్న తరం చాలా మిస్ అయిపోయింది. ఏదో పెద్దగా ప్రజలందరికీ ఆనందాన్ని కలగజేయాలనే ఉద్దేశమే తప్ప ఒక మెసేజ్ వెళ్ళాలి, దేవునికి మహిమ రావాలన్న కాన్సెప్ట్తో ఈరోజు పాటలు పాడట్లేదు. అందుకొరకే క్రిస్టియన్ మ్యూజిక్ కానీ క్రిస్టియన్ సాంగ్స్ కానీ వాల్యూ తగ్గిపోయింది. ఒకప్పుడు పాటనే ఒక పెద్ద ప్రసంగం అయ్యేది. ఒక పాట పాడితే చాలు ప్రజలు పశ్చాత్తాపడి ఏడ్చేవాళ్ళు. ఈ రోజుల్లో అలాంటి పరిస్థితులు చూడలేకపోతున్నాం. కాబట్టి దేవుని వాక్యాన్ని గణపరిచే పాటలు, పద్యాలు, సంగీతం ఏదైనా దేవుని గణపరిచేదై ఉండాలి. అది మనిషి హృదయంలో ఆ మాటల్ని నింపేదై ఉండాలి. దయచేసి గమనించండి, నేను చెప్పే ప్రసంగాలు మీరు మర్చిపోతారేమో కానీ ఒక విన్న పాట ఆ పదాలు అలాగే ఉండిపోతాయి లోపల. అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది దానికి. వాక్యాన్ని బోధించడంలో చెప్పేదానికన్నా పాటల రూపకంగా వచ్చే ప్రసంగము హృదయంలో నాటుకుపోతుంది. నజరేయుడా ఆకాశ గగనాలను, అదే వాక్యం ఎన్నిసార్లు చదువుకోలేదు మీరు, కానీ మెదడుకి బాగా క్లిక్ అయింది ఎప్పుడు? పాట రూపకంగా వాడుకునేసరికి అది యెషయా గ్రంథంలో రాయబడిన వచనం నీ మైండ్లో ఫీడ్ అయిపోయింది. సో పాటలు దేవుని వాక్యాన్ని మన హృదయంలో నింపుకోవడానికి చాలా ఉపయోగపడతాయి. అయితే ఎంతమంది పాటల పుస్తకం లేకుండా ఒక 20 పాటలు పాడగలుగుతారు? ఓకే, 10 పాటలు పాడగలగనన్న వాళ్ళు. బుక్ లేకుండా, బుక్ చూడకుండా, ఫోన్ చూడకుండా ఓకే 10 పాటలు. ఓకే, వెరీ గుడ్. 5 పాటలు కనీసం ఒక్కటన్నా. ఇప్పుడు అలవాటు అయిపోయింది అందరికి. పాట అనగానే ఫోన్ ఎత్తుకొని చూడడమే. మీరు నేర్చుకునేటప్పుడు ఫోన్ చూడండి. పాటలు దేవుని స్తుతించినప్పుడు ఈ ఫోన్ మీద చూసుకుంటూ పాడితే నాకు తెలిసినంత వరకు అంత కాన్సన్ట్రేషన్ ఉండదు. పుస్తకాలు చూసుకుంటూ నేర్చుకోండి, పాటలు ఫోన్లో చూసుకొని నేర్చుకోండి. కానీ దేవుని ఆరాధించేటప్పుడు మ్యాక్సిమం
మీ లోపడున్నది ఆ ఆత్మపూర్వకంగా పాడాలనుకుంటే ఇంకా ఇది చూసుకుంటూ పాడితే ఏకాగ్రత కుదరదు. మరి నాకు కుదరదు, మరి మీకేమో నాకు తెలియదుగా. అది చూసుకుంటూ పాడలేను నేను. అది పాడితే నిజంగా దేవుని ఆరాధించినట్టు అనిపించదు నాకు. ఒకరు నేర్చుకుంటా, గంటసేపు అయినా పర్వాలేదు నేర్చుకొని, అది లేకుండా హృదయపూర్వకంగా ఆ పాటని స్తుతిస్తూ పాడుతూ దేవునిలో లీనమైపోయే విధంగా పాడితేనే ఆనందం. ట్రై చేసి చూస్తారా? కనీసం వారానికి ఒక్క కొత్త పాట నేర్చుకుంటారా? కొత్త పాట అవసరం లేదు, వచ్చిన పాటలే పుస్తకం లేకుండా ట్రై చేయండి. ఎందుకనంటే మీరు మార్గంలో వెళ్తున్నప్పుడు, మీరు ఎక్కడ ఏ పనులు చేస్తున్నా ఎల్లప్పుడూ పాటలు, అన్ని విషయంలో పాటలు. మనం అక్కడే ఉండి బైబిల్ చదువుకోవడానికి అవకాశం ఉండదు, కానీ పాడుకుంటూ పనులు చేసుకోవచ్చు. మీరు ప్రయాణాలు చేయొచ్చు, మీరు పొలం పనులు కానీ, ఒకళ్ళు బయట ఏ పనులు కానీ, మీరు ఎక్కడ చేస్తున్నా పాడుతూ మీరు పనులు చేసుకోవచ్చు. ఏ ఆటంకం లేదు. ఇంకా చెప్పాలంటే అప్పుడున్నంత ఆనందం, అప్పుడున్నంత ఆత్మ బలం ఇంకెప్పుడు ఉండదు. ఇంకా కొంచెం నేర్చుకుందామా? ఓకే. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. రైట్. సమస్తమును ఆయన పేరట యేసు నామమున చేయండి అన్నిటినీ అంటున్నాడు. రైట్. ఇప్పుడు రోగిని స్వస్థపరచాలి, యేసు నామమున స్వస్థపరచాలంటే ఎట్లా, ఏం చేయాలా? యేసు నామమున బాప్తిస్మం అంటే యేసు నామమున ఇస్తున్నాను అని చెప్పి ఇవ్వడమే కదా. రోగిని స్వస్థపరచడం యేసు నామమున అంటే ఏం చేయాలి? యేసు నామమున లేచి నాడు. వెరీ గుడ్. సో యేసు నామమున ప్రతిదీ యేసు పేరట చేయడం అంటే ఏంటి? యేసు నామమును ఉచ్చరించి చేయడమే కదా. సో అక్కడ ఉద్దేశము యేసు నామం ఉచ్చరించడం కాదు. ఓకే. యేసు నామమును ధరించుకొని చేసే ప్రతి పని ఆయన నామమున చేసిన లెక్కలోకి వస్తుంది. నామము అనగా స్వభావము అని గుర్తుపెట్టుకోండి. యేసు నామం అని కొన్నిసార్లు ఉచ్చరించాల్సిన అవసరం కూడా లేదు. అపోస్తలుడైన పౌలు కొన్ని సందర్భాలలో ఆయన చేసిన స్వస్థతలలో గెటప్ అన్నాడు అంతే. యేసు నామాన్ని కూడా ఉచ్చరించలేదు. బట్ యేసు నామమును ధరించుకున్నవాడు కనుక ఆ నామమున జరిగిన కార్యమే అది. ఆయన నామము పేరట చేయుడి అంటే అర్థం ఏంటనంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ని వాడుకోండి. ఎమ్మెల్యే గారి పేరు వాడుకున్నామండి అంటే పేరు చెప్పాల్సిన అవసరం లేదు. మనం నిలబడితే వీళ్ళు ఎమ్మెల్యే తాలూకా అర్థమైపోయినా చాలు. మాటతో అంటే మనం ఏ పనులు చేస్తున్నా, మాట్లాడుతున్న మాట కూడా ఎవరి ఇన్ఫ్లుయెన్స్తో రావాలి? అది మీ మాట చేతనైనను క్రియ చేతనైనను ఏమి చేసినా అది దేవుని మహిమ రావాలి, అది యేసు పేరట రావాలి. అంటే అర్థం ఏంటంటే మీరు మాట్లాడుతున్న ప్రతి మాట కూడా యేసు ప్రభు యొక్క ప్రతినిధి మాట్లాడుతున్నట్టు ఉండాలి. మీరు ఏ పని చేస్తున్నా యేసు ప్రభు పంపిన ఒక సేవకులాగా చేయాలి. అక్కడ ఎవరి వ్యక్తి అంటే పలానా వ్యక్తి పంపించాడు సార్, ఆయన తరపున మనిషి, ఎమ్మెల్యే తరపున వచ్చిన మనిషి మాట్లాడే మాటలు ఎట్లా ఉంటాయి, లోకల్గా వాళ్ళు మాట్లాడే మాటలు ఎట్లా ఉంటాయి. ఒక ప్రతినిధిగా, ఒక అంబాసిడర్గా, ఒక రాయబారిగా వచ్చిన వ్యక్తి అక్కడున్న రాజును రిప్రజెంట్ చేస్తున్నాడు. ఈరోజు మనం అందరము యేసు పేరట సమస్తము చేయాలి. భార్యలారా మీ భర్తలకు విధేయులయుండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూరపెట్టకూడదు. రైట్. సింపుల్ క్వశ్చన్ ఇక్కడున్న భార్య భర్తలు అయిన వారిని అడుగుతున్నా. ఓకే. ఎంతమంది స్త్రీలు మీ మనస్సాక్షి పూర్వకంగా చెప్పగలరు మేము మా భర్తకు లోబడుచున్నాము? ఎంతమంది భర్తలు ఎస్ నా భార్యను నేను ప్రేమిస్తున్నాను అని ధైర్యంగా మీకు ఆ నిశ్చయిత ఉంటే చేయి పైకెత్తచ్చు. ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడుచున్నాం అన్నవా చేయి పైకెత్తండి. ఓకే. క్రీస్తు సంఘమును ప్రేమించినట్లు నేను నా భార్యను ప్రేమిస్తున్నా. ఎంతమంది స్త్రీలు మీరు ధైర్యంగా చెప్పగలరు నా భర్త నన్ను యథార్థంగా ప్రేమిస్తున్నాడు అని? ఎంతమంది భర్తలు నా భార్య నాకు క్రీస్తుకు లోబడినట్టుగా నాకు లోబడుతుంది అని చెప్పగలరు? ఇంత ముందుకు మీరు ఎత్తిన చేతులు తప్పు అన్నట్టే. అర్థమైందా మీకు? ఇంతకుముందు ఎంతమంది మీ భర్తలు లోబడుతున్నారంటే చేయి పైకెత్తారు. ఎంతమంది మా భార్యను ప్రేమిస్తున్నారంటే చేయి పైకెత్తారు. మరి ఇప్పుడు ఆపోజిట్ అడిగాను నేను. మీరు ప్రేమిస్తున్నాను అంటున్నారు కానీ వాళ్ళకి ఆ ప్రేమ అందలే. మీరు లోబడుతున్నాం అన్నారు కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లే. మరి ఎక్కడో ప్రాబ్లం జరుగుతుంది. తెలియని మర్మముల గురించి ఆలోచిస్తున్నాం, తెలిసిన సత్యాలకు విధేయత చూపించట్లేదు. దయచేసి ఏవి తెలియదో వాటి గురించి తర్వాత సంగతి, తెలిసిన వాటిని ఆచరించడానికి ప్రయత్నం చేయండి.
స్త్రీలారా, పురుషులారా, ఎవరికి ఇవ్వాల్సిన ఆజ్ఞ దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఎవరిలో ఏ కొదువు ఉంటుందో ఆ కొదువుని దృష్టిలో పెట్టుకునే దేవుడు ఈ ఆజ్ఞలు ఇచ్చాడు. ఇక నేను దానికేం స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ప్రాక్టీస్లో మీ పార్ట్ మీరు చేయండి. ఓకే, స్త్రీలు అయితే మీ బాధ్యత మీరు చేయండి, పురుషులు మీ బాధ్యత మీరు చేయండి. ఇంకా స్పెషల్గా నేను దాన్ని మీ మర్మాలు వివరించాల్సిన అవసరం లేదు. మరొకసారి చదువుకుందాం. భార్యలారా, భర్తలకు మీ భర్తలకు విధేయులై యుండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి, వారిని ఇబ్బంది పెట్టకండి. నెక్స్ట్, పిల్లలారా, పిల్లలకు కూడా ఇవ్వబడిన ఆజ్ఞ, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. ఏ పిల్లలైతే తల్లిదండ్రులకు లోబడతారో ప్రభువు వారిని మెచ్చుకుంటాడట. ఈరోజు అదే కొదువైంది పిల్లల లోపల. దేవుడు మెచ్చుకునే పిల్లల్లాగా మన పిల్లలు ఉండాలంటే ఫస్ట్ వాళ్ళు తల్లిదండ్రులకు లోబడడం నేర్చుకుంటే దేవునికి లోబడడం ఈజీ అవుతుంది వారికి. తండ్రులారా, మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టించకుడి. ఈరోజు పేరెంటింగ్ అనేది కూడా మిస్ అయిపోతుంది. ఎట్లా పిల్లలు పెంచాలో తెలియట్లేదు తల్లిదండ్రులకు. మీ పిల్లలకు కోపము పుట్టించక, ఆ మాట చూడండి. దానికంటే ముందు పిల్లల మనస్సు కృంగకుండునట్లు. మరి ఇక్కడ ఎట్లుందో మాకు తెలియదు, కానీ హైదరాబాద్ పట్టణంలో ఒక సమస్య ఉంది. ఏంటంటే వాడికి 98 మార్కులు వచ్చాయి ఒక పిల్లోడికి. అయితే క్లాస్లో సెకండ్ వచ్చాడు వాడు, 99 వేరేనికి వచ్చింది. నీకు ఏం పనికి రావురా, నీకు ఇంతగానో చదివిస్తే అవేం మార్కులు రా నీకు, చూడు నీకంటే 99 ఇంకొకటికి వచ్చినాయి అని వాడిని ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తున్నారు. ఇంతమంది ముందు ఆ పిల్లోడు 98 మార్కులు సాధించడం అని అంటే మామూలు విషయమా? ఆ రోజుల్లో పాస్ మార్కులు వస్తే చాలు అనుకునే వాళ్ళు, 35 వస్తే చాలు. 10th క్లాస్ అయిపోగానే న్యూస్ పేపర్లో నా నెంబర్ వస్తే చాలు అనుకునేటోళ్ళం. ఫస్ట్ క్లాస్ కూడా అవసరం లేదు, పాస్ 35 చాలు, ఒక్కటి తక్కువ మాత్రం ఉండొద్దు. ఈ రోజులు 98 వచ్చినా కూడా 100 మంది పిల్లల ముందు తండ్రి కించపరుస్తున్నాడు. ఏం చదువు అది? అంటే పిల్లలని కృంగ చేయడం అనేది తల్లిదండ్రులు చేస్తున్న పెద్ద పొరపాటు. నువ్వు పనికి రావురా, నాకు ఆ పక్కింటి పిల్లడు చూడు, వాళ్ళని చూడు. దయచేసి గమనించండి, మీ పిల్లల్ని ఎప్పుడు ఎవరితో కంపేర్ చేయకండి. వాళ్ళని దేవుడు స్పెషల్గా డిజైన్ చేశాడు. మీ పిల్లలని ఇంకొకరితో కంపేర్ చేస్తున్నారంటే వాళ్ళని కృంగతీస్తున్నారు. అగో వాడు చూడు ఎంత బాగున్నాడు, వాడు చూడు ఎంత మంచిగా లోబడుతున్నాడు, వాడు చూడు ఎంత మంచి చదువుకుంటున్నాడు, ఆ పిల్లడు చూడు ఎంత మంచోడు, వీళ్ళు ఎంత. ఎప్పుడు కంపేర్ చేయకండి. అలా కంపేర్ చేస్తే వాళ్ళని మీరు ఇంకా కృంగతీసినట్టు అవుతారు. వాళ్ళని అట్లా కావడం కంటే, అరే ఆ అబ్బాయి చదువుతున్నాడు, నువ్వు కూడా చదివితే అంతకంటే గొప్పగా అవుతావు. పాజిటివ్ ఎంకరేజ్మెంట్ అంటారు. ఇది నువ్వు చేయగలవు, నీకు సాధ్యమే, కొంచెం కష్టపడు, నువ్వు కాంపిటీషన్లో ముందుకు రాగలుగుతావు. ఎంకరేజ్మెంట్ వేరు, కృంగ చేయడం వేరు. చాలామంది పేరెంట్స్ అట్లా డిస్కరేజ్ చేస్తే వాడు ఛాలెంజ్ తీసుకొని గెలుస్తారు అనుకుంటున్నారు. నో, అది రాంగ్ మెథడ్. ఒకసారి నేను చిన్నప్పుడు అంటే 25 years బ్యాక్ ట్యూషన్ చెప్పేవాడిని పిల్లలకి. ఒక అమ్మాయికి మంచి మార్కులు వచ్చాయి, ఆల్మోస్ట్ 98% వచ్చాయి. 98% వచ్చాయి. వాళ్ళ మమ్మీ వచ్చి చాలా సీరియస్గా మాట్లాడుతుంది, ఏంటండి మా అమ్మాయికి తక్కువ మార్కులు వచ్చాయని. నేనేమో ఆమెను అప్రిషియేట్ చేసి పంపించమ్మా, గ్రేట్, 98 మార్కులు సాధించావు, నువ్వు చాలా గ్రేట్ అని అప్రిషియేట్ చేసి పంపిస్తే వాళ్ళ అమ్మ కంప్లైంట్ తీసుకొని వచ్చింది నా దగ్గర. ఏంటండి ఈ 98 మార్కులకే మా అమ్మాయి బాగా చదివిందని చెప్పి పంపిస్తున్నారు, ఇట్లా చెప్తే ఇంకోసారి చదువుతుంది ఆమె. నాకు అర్థం కాలేదు, ఏంటమ్మా అభినందించాను అంటే అభినందించనే తప్పు అంటుంది ఆమె. ఎందుకంటే ఆమె ఇంతటితో తృప్తి పడిపోతుంది, 100కి ప్రయత్నం చేయదట. సో ఇంట్లో ఆమెను ఏమన్నారంటే 98 వచ్చాయి, ఇంకా 2 మార్కులు ఎందుకు రాలేదు అని ప్రశ్నించడం. ఆ రానందుకు ప్రశ్నించడం ద్వారా నెక్స్ట్ టైం 100 తెచ్చుకుంటుందని ఆమె ఉద్దేశం, తల్లి ఉద్దేశం. అమ్మా, కాంప్లిమెంట్ ద్వారానే పైకి వస్తారే తప్ప క్రిటిసిజం ద్వారా రారు. 98 మార్కులు వచ్చాయి కాబట్టి అభినందించండి, నెక్స్ట్ టైం 100 తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇంకా 2 ఎందుకు రాలేదు అని అంటే ఆ 2 కాదు 2 మార్కులతోనే తృప్తి పడిపోతారు. ఇక 98 నుండి వేస్ట్, ఎంత చదివినా వేస్ట్. ఇక మా అమ్మ నాన్నకి నేను ఎంత బాగా చేసినా నన్ను మెచ్చుకోరు. ఆ మైండ్ వాళ్ళకి పడ్డదంటే, ఒక్కసారి కృంగిపోయారంటే అన్నిట్లలో 0 రావడం స్టార్ట్ అవుతాయి. సో క్రిటిసైజ్ చేయకండి. పిల్లల్ని పెంచడం కూడా తల్లిదండ్రులకు చాలామందికి ఇంకా జ్ఞానం రాలేదు. వాళ్ళు భవిష్యత్తు పాడు కావడానికి ఎక్కువ శాతం తల్లిదండ్రులే వాళ్ళు ట్రీట్మెంట్ చేసే విధానం. అన్ని విషయంలో కొంతమంది విసిగించేస్తారు పిల్లల్ని. చెప్పిందే 100 సార్లు చెప్పి చెప్పక నానా మాటికి అని వాళ్ళు విసుక్కున్న సందర్భాలు ఏమి మీ పిల్లలు
ఎన్నిసార్లు చెప్తావు మమ్మీ, ఎన్నిసార్లు చెప్తావు డాడీ అని ఎప్పుడన్నా అన్నారా మీ పిల్లలు? వాళ్ళని విసిగించేస్తున్నారు. అలా అవసరం లేదు. ఒకసారి చెప్పింది అర్థమయ్యేటట్టు చెప్తే చాలు. ఈ పని ఇది చేస్తే ఇలా ఉంటుంది, ఇది చేయకపోతే అర్థమయ్యేటట్టు చెప్పడం ముఖ్యం. కానీ 100 సార్లు చెప్పినా వాడికి అర్థం కాకపోతే వేస్ట్. మీరు విసిగించినట్టే తప్ప వాడిని సరైన త్రోవలో నడిపించినాడు. మీరు అనుకుంటారు 10 సార్లు చెప్తే వాడు వింటాడేమో. వినడు. ఒకసారి వినేవాడైతే ఒకసారి చెప్పగానే ఒకసారి చెప్తే వినట్లేదంటే అర్థం ఏంటి? వీడికి ఈ మాట సరిగ్గా అర్థం కాలేదు, దీని విలువ అర్థం కాలేదు. ఇది చేయడం యొక్క మేలేంటి, చేయకపోవడం వల్ల వచ్చే నష్టం ఏంటి అర్థము కాలేదు. సో అలా అర్థమయ్యేటట్టు వారికి చెప్పగలిగితేనే వాడు బాగుపడతాడు. మీరు 100 సార్లు చెప్పినంత మాత్రాన వాడు విసుకుంటాడే తప్ప నెక్స్ట్ టైం మీ మాట వినడానికి కూడా ఇష్టపడు. చాలామంది పిల్లలు తల్లిదండ్రులకు గౌరవాన్ని ఇవ్వకపోవడం కారణం సరైన విధంగా వారి పిల్లల్ని ట్రీట్ చేయకపోవడమే. మీ పిల్లల్ని సరిగ్గా వారిని నడిపించకపోవడమే వాళ్ళు మిమ్మల్ని ఇన్సల్ట్ చేయడానికి కారణమవుతుంది. అంటే వాళ్ళతో ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేయరు. ఆ ప్రేమ, ఎక్కడ ప్రేమ చూపించాలి, ఎక్కడ క్రమశిక్షణ అవసరం, ఇవన్నీ ప్రాక్టికల్గా నేర్చుకోకపోతే పేరెంటింగ్ అనేది ఒక పెద్ద విశాలమైన అంశం. 12 సంవత్సరాల లోపు పిల్లలు ఉంటే ఇంకా మీకు ఛాన్స్ ఉంది మీ పిల్లల్ని మోల్డ్ చేయడానికి. 12 దాటిందంటే ఇక ఆల్మోస్ట్ చేయి జారిపోయినట్టే. ఆల్రెడీ మంచి కడితే పర్వాలేదు, ఇక ఆల్మోస్ట్ వాళ్ళు ఏమైనా కాలంకి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు కటింగ్ ప్లేట్ స్క్రూ డ్రైవర్లు పట్టుకొని రిపేర్ చేస్తా అంటే కాదు. 12 సంవత్సరాల లోపే రిపేర్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే 1 ఇయర్ నుండే మీరు వాళ్ళ మీద శ్రద్ధ చూపిస్తే కటింగ్ ప్లేట్ స్క్రూ డ్రైవర్లు పట్టుకోవాల్సిన పని ఉండదు, రిపేర్ చేయాల్సిన పని ఉండదు. సో పిల్లల్ని పెంచే విషయంలో కూడా శ్రద్ధ తీసుకోండి. లాస్ట్గా చివరి వచనాలు ముగించుకుందాం. దాసులారా, పని వాళ్ళకి యజమానులకు, అంటే దాసులకు యజమానులకు కూడా హెచ్చరికనిస్తున్నాడు. దాసులారా, మనుష్యులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడవలని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానుడైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడి. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కలది మరలా లభించును, పక్షపాతం ఉండదు. రైట్. 4వ అధ్యాయం 1వ వచనం కూడా దాంట్లో భాగమే. యజమానులారా, పరలోకములో మీకును యజమానుడున్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసుల ఎడల చేయుడి. రైట్. సింపుల్గా నేను 2 మాటలు చెప్పేస్తాను. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. కానీ ఎవరైతే పని చేస్తున్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఒక కొటేషన్ చదివారు ఎప్పుడైనా? వర్క్ ఈజ్ వర్షిప్ అని. వర్క్ ఈజ్ వర్షిప్ అని అంటే మనం చేసే పని ద్వారా కూడా ఎవరిని మహిమపరచవచ్చు. రైట్. ఉట్టి పాటలతోటే కాదు, మీరు పని చేస్తున్న స్థలంలో కూడా మీ యజమానికి నమ్మకంగా పని చేయడం ద్వారా ఎవరు మహిమపరచబడతారు? వారు దేవుని బిడ్డలు సార్. వాళ్ళు అలాంటి తప్పు చేయరు. వాళ్ళు దేవుని బిడ్డలు నమ్మకంగా చేస్తారు. పని అప్పగించి వెళ్ళిపోయామంటే కరెక్ట్గా సార్ పని చేస్తారు. ఈరోజు ఎంతమంది కాంట్రాక్టర్లు ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు కదా, మీ పనుల మీద ఎంతమందికి నమ్మకం ఉంది చెప్పండి? 9 గంటలకు వీడు పని ఎక్కుతాడు సార్, 6 గంటలు లేదా చెప్పబడిన టైం వరకు ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయడు. నేను ఆ పని అప్పగించి వెళ్ళిపోతే సార్ నేను వచ్చేలో పని ముగిస్తాడని ఎంతమంది కాంట్రాక్టర్స్ వారి పని వాళ్ళ విషయంలో ఆ నమ్మకాన్ని వ్యక్తపరచగలరు? ఇక్కడున్న వారు ఎవరైనా పని చేస్తున్న స్థితిలో ఉంటే నమ్మకంగా, న్యాయంగా నీ కష్టాడితం తగిన పని నువ్వు చేయాలి. నీ యజమాని చూసి మెచ్చుకోవడం కాదు. ఎవరు చూస్తున్నారు? పరలోకమందున్న దేవుడు నీకు దానికి జీతం ఇస్తాడు. మీ యజమాని 100 రూపాయలు ఇస్తాడేమో, లేదా జీతం కట్ చేసి ఇస్తాడేమో. నువ్వు నమ్మకంగా చేసినా అన్యాయంగా 100 రావాల్సింది 50 ఇస్తాడేమో, పర్వాలేదు. కానీ నీ నమ్మకత్వాన్ని చూసి ఎవరు నీకు బహుమానాన్ని ఇస్తారు? సో దయచేసి మీరు కఠినులైన యజమానుల దగ్గర పనిచేస్తున్న దేవుని బిడ్డలుగా, దేవుని దాసులుగా, ఆయన కోసం పని చేస్తున్నట్టుగా చేయండి. తగిన కాలమందు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. సో నమ్మకంగా పనిచేసే వాళ్ళు కావాలి. సమాజంలో నమ్మకంగా పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఫస్ట్ మీ పేరే రావాలి. క్రైస్తవులు సార్ పని చేసుకోవాలంటే, కాంట్రాక్ట్ ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలి? ఈ వర్క్ ఎవరికైనా ఇవ్వాలంటే వాళ్ళు తప్ప ఇంకెవరు చేయలేరు సార్ అనే మాట రావాలి. అది సంపాదించుకోండి. సెకండ్, యజమానులు, కాంట్రాక్టర్స్. చాలామంది కాంట్రాక్టర్స్ ఉన్నారు, పని చేయించుకొని దానికి తగిన డబ్బు ఇవ్వకపోవడం. లేదా కాంట్రాక్టర్స్ మనసు కూడా ఎట్లుంటుంది అంటే వీడికి 100 రూపాయలు ఇస్తున్నారంటే 200 పని చేయించుకోవాలా. ఓకే, దురుద్దేశం. ఇద్దరు చేయాల్సిన పని. ఈరోజు ఫ్యాక్టరీస్ అన్నీ అదే పరిస్థితి అయిపోయినాయి. పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ కూడా 1000 మందితో చేయాల్సిన పని 300 మందితో చేయించేస్తున్నారు. పిండేస్తున్నారు అంతే వాళ్ళని. ఈ విధమైన యజమానులు ఖచ్చితంగా కఠినమైన తీర్పు పొందుతారు.
మంచి యజమానుడు తన సేవకుల పట్ల వారి క్షేమాభివృద్ధిని ఆలోచిస్తాడు. సో కఠినాత్ములుగా ఉండకండి. రెండవది, కష్టపడిన దాన్ని సొమ్ము ఆపుకోకండి. కొంతమంది పని చేయించుకుంటారు, డబ్బులు ఇవ్వకుండా పంపించేస్తారు. ఇవ్వను పో, ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోపో. చాలామంది ఉన్నారు మా చర్చ్లో, నెల 2 నెలలు పని చేసి జీతాలు తీసుకోకుండా వచ్చేసారు. ఏంటంటే ఇవ్వనమన్నారు, ఇవ్వం పో, అడ్వాన్సులు పెట్టేసుకుంటారు కొంతమంది. ఎందుకంటే పని వాళ్ళు పైసలు తీసుకొని మళ్ళీ రారనే ఉద్దేశంతో 2 నెలలు జీతం ఆపేసుకొని ఈ ఆపుకుంటానన్నా వీడు రెగ్యులర్గా వస్తారనే భయానికి ఆపుకుంటారు. కొన్నిసార్లు మన దగ్గర కూడా అట్లా ఆపుకొని క్రిస్టియన్ కాంట్రాక్టర్స్ అలాంటి పొరపాటు చేస్తున్నారు. అలాంటి పొరపాటు చేయకండి. బైబిల్ ప్రకారం ఏనాటి కూలి, ఒక్కరోజు కూలి కూడా ఆపుకోవద్దు. వాడు రేపు రాకపోని ఆ రోజు చేసిన పనికి వెంటనే కూలి కట్టించి ఇవ్వండి. ఒకవేళ డైలీ శాలరీ ఇస్తే, లేదా వీక్లీ శాలరీ ఇస్తే వీక్లీ అన్న, మంత్లీ శాలరీ ఇస్తే మంత్లీ, జీతం ఆపకండి. వాడు పడ్డ కష్టానికి లెక్క కట్టించేసేయండి. ఒకవేళ వాడు నచ్చకపోతే తీసేసి వేరే వాళ్ళు పెట్టుకోండి. కానీ ఆ రోజు పడ్డ కష్టాన్ని ఆపుకొని వాడికి ఏదో వాడికి శిక్షించాలని చెప్పేసి కూలి ఆపకూడదు. ఎందుకంటే ఆ కూలి మొరపెడుతుంది దేవునికి, అది మనకు అన్యాయం చేసినట్టు అవుతుంది. సో క్రైస్తవ కాంట్రాక్టర్స్ ఎవరైనా ఉంటే, మీ దగ్గర పని చేస్తున్న వాళ్ళు మీ దగ్గర సంతోషంగా పని చేయడానికి ఇష్టపడే విధంగా ఆ మంచితనాన్ని కాపాడుకోండి. మీరు వారికి బాధ్యతను అప్పగించేటప్పుడు వారి పైన పెత్తనం చేస్తున్నట్టుగా ఏదో వాళ్ళని బానిసలుగా చూడకుండా మీ తోటి పనివారుగా వారిని చూస్తూ వారిని ఎంకరేజ్ చేస్తే నమ్మకంగా పనిచేస్తారు. అసలు మన దగ్గర కంట్రీలో ఆ కల్చర్ లేదు. కానీ అమెరికాలోకి వెళ్తే ఏ వ్యక్తి అయినా, ఒక చిన్న పనివాడైనా ఈక్వల్ రెస్పెక్ట్ ఇస్తారు. పైన సీఈఓకి, మేనేజర్కి ఎంత గౌరవమో, ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఒక సామాన్యమైన వాష్రూమ్స్ కడుగుతున్న, బాత్రూమ్లు కడుగుతున్న వాడికి కూడా అదే రెస్పెక్ట్. అక్కడ హెచ్చు తక్కువలు ఉండవు. జీతంలో తేడాలు ఉంటాయేమో కానీ విలువనిచ్చే విషయంలో మాత్రం మనిషిని మనిషిగా చూస్తారు అంతే. సో ఎవరైనా క్రైస్తవ కాంట్రాక్టర్స్ ఉంటే ఆ పద్ధతి నేర్చుకోండి. యజమానులకు ఇవ్వాల్సిన ఆజ్ఞలు ఉన్నాయి, పనివారికి ఇవ్వాల్సిన ఆజ్ఞలు. అందరూ నమ్మకంగా చేస్తే క్రైస్తవ సమాజం ఈ లోకానికి మాదిరి చూపిస్తే దేవుని నామం మహిమపరచబడుతుంది. మన పాటలు, మన మీటింగ్లు కాదు, మన ప్రవర్తన క్రైస్తవ సమాజం యొక్క గొప్పతనాన్ని లోకానికి తెలియజేయాలి. దేవుడు అట్టి కృప మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్.